శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం జదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకషీతి. సో ద్వాసుపర్ణా సయుజా సఖాయ, రెండు పక్షులు జీవేశ్వరులు. సఖాయ ఎప్పుడూ కలిసే ఉంటాయి. సయుజ ఎప్పుడు కలిసే ఉంటాయి. మైత్రిని నెరపుతూ ఉంటాయి. ఎప్పుడు విభేదం లేదు. జీవుడు ఎప్పుడైనా అజ్ఞానం చేత ఈశ్వరుణ్ణి నిరాకరిస్తూ మాట్లాడినా ఈశ్వరుడు జీవుణ్ణి అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రాణశక్తి రూపంగా. సో ఇప్పుడు ఈశ్వరుడు లేడు అని చెప్పటానికి, ఈశ్వరుణ్ణి నిందించటానికి కావలసిన శక్తి కూడా ఈశ్వరుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. తర్వాత ఈశ్వరుణ్ణి నిందించడం అంటే వీళ్ళు ఒక కల్పిత ఈశ్వరుణ్ణి నిందిస్తారు, కానీ అంతకంటే మరేం కాదు. ఈశ్వరుడి గురించి ఒకడు ఓ ప్రచారం చేస్తాడు, ఈశ్వరుడు ఇలా ఉంటాడు అని ఓ ప్రచారం చేస్తాడు ఒకడు. ఆ ప్రచారం చేసిన ఈశ్వరుణ్ణి మరొకడు కాదంటాడు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. వాస్తవమైన ఈశ్వరుణ్ణి కాదనే ప్రసక్తే లేదు. ఎందుకంటే అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేదచేత్. బ్రహ్మ అసత్ అని అన్నట్లయితే తాను అసత్ అవుతుంది. ఎందుకంటే బ్రహ్మ ఆత్మరూపంగానే ఉంటుంది కనుక సఖాయౌ. సో త్వాం వినా నిస్వరూపోహం మాం వినా త్వం కథం స్థితః అని ఎవరో మహాత్ములు అంటారు. ఓ మహాత్ముడు ఈశ్వరుడితో అంటాడు, త్వాం వినా నిస్వరూపోహం. హే ఈశ్వర, నువ్వే లేకపోతే నేను స్వరూపము లేని శూన్యమైపోతాను. ఎందుకంటే నేను ఉన్నాను అనేది కదా నా ఉనికి. అంటే నా స్వరూపం ఏమిటి? అహమస్మి, నేను ఉన్నాను. నేను ఉన్నానంటే అర్థం ఏమిటి? ఉనికి, స్వయం ప్రకాశమైన ఉనికి, తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి. అదే నా స్వరూపం, అదే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు అంటే సచ్చిత్ అయిన ఈశ్వరుడు లేడు అంటే నేను శూన్యాన్ని అయిపోతాను. కాబట్టి త్వాం వినా నిస్వరూపోహం మాం వినా త్వం కథం స్థితః. నేనే లేననుకోండి, ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తాడు? సో ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను మీకు, ఈశ్వర సునా క్వశ్చన్ అది. ఈశ్వర సునా అంటే ఈశ్వరుడు విన్నావా అని. ఈశ్వర సునా భక్తా వినా. భక్తుడు లేని ఈశ్వరుడు గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? భక్తుడు లేని ఈశ్వరుడు ఉండదండి. భక్తుడు ఉంటేనే ఈశ్వరుడు అవుతాడు. ఈశ్వరుడు ఇది రిలేటివ్ టర్మ్, ఇట్ ఈజ్, అది సాపేక్ష పదం. భక్తులను ఉద్దేశించి ఈశ్వరుడు అవుతాడు. జీవులుంటే ఈశ్వరుడు ఉంటాడు. జీవులందరి మీద ప్రభువు. ప్రజలేందే రాజు ఉంటాడండి? ఉండడు. సో ఆ విధంగా కాబట్టి జీవుడు లేని ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు లేని జీవుడు లేడు. సఖాయౌ సయుజౌ సఖాయౌ. తర్వాత ఇంకో చిత్రం మీరు గమనించారో లేరో, ప్రళయము సృష్టి మీరు తీసుకుంటే ప్రళయంలో జీవులందరూ ఎక్కడుంటారు? ఈశ్వరుని యందు ఉంటారు, ఈశ్వరునిలో విలీనమై ఉంటారు. ఏమంటే సృష్టిలో ఈశ్వరుడు ఎక్కడుంటాడు? జీవుల యందు ప్రకటమవుతూ ఉంటాడు. అది ఈక్వేషన్. 50-50. ఒక హాఫ్ ఆఫ్ ది, ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీ చేసినట్టుగా ప్రళయంలో
డ్యూటీ ఈశ్వరుడిది. జీవులందరూ ఈశ్వరుడిలో విలీనమై ఉంటారు. సృష్టిలో డ్యూటీ జీవులది. జీవులందరూ ప్రకటమై ఉంటారు, ఈశ్వరుడు దాగి ఉంటాడు. కాబట్టి ప్రళయంలో ఈశ్వరునిలో జీవులు దాగి ఉంటారు, సృష్టిలో జీవుల యందు ఈశ్వరుడు దాగి ఉంటాడు. సో ఈ విధంగా సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టుని వీళ్ళు ఆశ్రయించి ఉన్నారు. సో ముందు ఒకసారి శ్లోకాన్ని స్థూలంగా చూసి ఆ తర్వాత భాష తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి భాష్యం కూడా ఏదో సగం దాకా వచ్చినట్టున్నాను. వీళ్ళు కంటిన్యూ. సో ఒకే చెట్టుని ఆశ్రయించి ఉన్నారు. చెట్టు అంటే భర్తృహరి సుభాషితం ఒకటి ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ సుభాషితం, వైరాగ్య శతకంలోది. వైరాగ్యాన్ని భర్తృహరి చాలా బలంగా ప్రతిపాదన చేస్తాడు. వయం ఏభ్యో జాతా చిర పరిగతా ఏవ ఖలుతే సమం ఏ సంవృద్ధా స్మరణ పదవీం తేపి గమితా అంటాడు. అంటే మేము ఎవరితోటి కలిసి పుట్టినామో, మా గ్రామంలో మేమందరం సమాన వయస్కులం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మేము ఎవరితో కలిసి పెరిగేమో వాళ్ళు కూడా స్మరణ పదవీం గమితాహ, వాళ్ళను ఉంటే స్మరించుకోవడం తప్పిస్తే దే ఆర్ నాట్ అరౌండ్. ఎదర్ దే లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ ఎక్కడో కంటికి కానరాని దూరంలో ఎక్కడో ఉన్నారు. కాబట్టి ఆ బాల్య స్మృతులు కనుక తెచ్చుకున్న ఒక్కసారి మనస్సులోకి వచ్చినట్లయితే ఆ బాల్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవళ్ళు చుట్టుపక్కల లేరు, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కాలం అందరినీ సెపరేట్ చేసి పెట్టింది. ఇదానీమేతే స్మః ప్రతి దివస ఆసన్న పతనా గతా తుల్యావస్థాం సికతిల నదీతీర తరుభి. సో బాగా ఇసుక నేల, సికతిల నదీతీర తరుభి, ఇసుక నేలగా ఉంటుంది నదీ తీరమునందు. ఆ ఇసుక నేలలో చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని పోలి మేము జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాము, ఇదానీమేతే స్మః ఉన్నామని పేరే గాని ప్రతిరోజు కూడా ఆసన్న పతన, రోజు కూడా క్రింద పడిపోవటము దగ్గరవుతోంది. ఆ చెట్టుకి అడుగునున్నటువంటి ఆ నేల, ఆ మట్టి, ఆ ఇసుక క్రమక్రమంగా ప్రవాహ వేగంతో తొలగించబడుతూ ఉంటే అది ఇంకెన్నో రోజుల్లో ఆగది ఈ చెట్టు పడిపోతుంది అని అనిపిస్తుంది. అలా ఎడ్జిన్ ఉంటుంది, ఇంకెంత ఆగుతుందిలే ఎప్పుడో పడిపోతుంది అని అనిపిస్తుంది. సో ఆ విధంగా మేము నిలిచి ఉన్నాము. గతాం తుల్యావస్థాం సికతిల నదీ తీర తరుభి, ఇసుక నేలలో నదీ తీరమునందు మొలిచి పెరిగి పెద్దదై ఉన్న సిద్ధంగా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టుని పోలి ఉన్నాము అని చెప్తాడు. నేను అన్నాను ఈ మాట, కానీ శ్లోకం చెప్పలేదు కనుక సో ఈవేళ శ్లోకం చెప్పాను. సో ఈ విధంగా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి. ఈ జీవేశ్వరులలో ఒకడు అంటే జీవుడు. స్వాదు పిప్పలం అత్తి. పిప్పల వృక్షాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు. పిప్పల వృక్షము అంటే పీపల్ ట్రీ అని అనుకోవచ్చు. ఇంగ్లీష్ లో పీపల్ ట్రీ అని ఉంది, రావి చెట్టు. రావి చెట్టుని పీపల్ ట్రీ అంటారు. లేకపోతే పిప్పల వృక్షం అని ఇంకో ఇంగ్లీష్ పీపల్ కాకపోవచ్చు, మేబీ సమదర్ పిప్పల. సో పిప్పల బస్తా అని ఎప్పుడైనా విన్నారో మీరు తెలుగులో అలాంటి పదం విన్నాం అంటే దాని బట్టి అలాంటి ట్రీ ఏదో ఉండాలి. ఆ పిప్పల్ అంటే అది రాగి గింజలని నేను అనుకోవట్లేదు, అవేవో సమదర్ సీడ్స్, యూస్ఫుల్ థింగ్స్ అయి ఉంటాయి. రావి గింజలు ఏం చేసుకుంటారు ఎవరు మాత్రం. కాబట్టి ఈ పీపల్ ట్రీ సమ్ ఇంట్రెస్టింగ్ ట్రీ ఇట్ ఈస్. సో దానికి తెలుగు కూడా పిప్పళ్ళనే అంటారు, ఇంకంతకంటే ట్రాన్స్లేషన్ ఏం లేదు. దానికి ఏదో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ ఒక పక్షి ఆ ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. పిప్పలం స్వాద్వత్తి అంటే భోక్తృత్వాన్ని, కర్తృత్వ భోక్తృత్వములు కలిగి ఉంటుంది అని. చైతన్యమే కర్తృత్వ భోక్తృత్వ అవచ్ఛిన్నమైతే జీవుడు అవుతాడు. అట్ ది వెరీ ఫండమెంటల్ లెవెల్ జీవుడికి డెఫినేషన్ ఏమిటంటే, ఇప్పుడు
సినిమా తెర మీద హీరో ఉంటాడు. వాట్ ఈస్ హీరో దే అంటే కాంతియే ఆ విశిష్టమైన ఆకారమునకు లిమిటెడ్ గా ఉన్న సందర్భంలో హీరో అనుకోడు అంతే, అంతకంటే ఇంకేం కాదు. అదేవిధంగా ఆత్మ చైతన్యం ప్రకటమవుతుంది హృదయంలో. ఆ ప్రకటమయ్యి ఆ ప్రకటమైన ఆత్మ చైతన్యమునందు కర్తృత్వ భోక్తృత్వ సంస్కారములు ఆరోపించబడతాయి. దాని మీద వాస్తవంగా ఏ సంస్కారాలు ఉండవు, వాస్తవంగా ఆరోపించటము కుదరదు. కానీ వీడు అజ్ఞానం చేత ఆ చైతన్యమునందు కర్తృత్వ భోక్తృత్వములను ఆరోపిస్తాడు. నేను చేతనుడను అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. అహమస్మి నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది. నేను ఉన్నాను అని తనంత తానుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి సచ్చిత్ సెటిల్ అయిపోయింది. కానీ అక్కడితో ఆగదు. ఆ సచ్చిత్ మీద ముందు నేను ఉండాలి కదా. నేను స్వయం ప్రకాశ సత్తగా నేను ఉంటే ఇంక మిగతా అవన్నీ తర్వాత వస్తాయి. ఆ స్వయం ప్రకాశ సత్తగా అది సిద్ధమే. అది దాని గురించి మీరు ఏ ప్రయత్నమో చేయక్కర్లేదు, స్వయం సిద్ధం అది. సో అహమస్మి, ఈ అహమస్మి మీద ఒక సంస్కారం చేత అహం కర్తా అస్మి అంటాడు. ఆ కర్తృత్వాన్ని అధ్యారోపణ చేసి ఇది ఎలాగంటదంటే అహం పితా అస్మి అంటాడు. నేను తండ్రినై ఉన్నాను. ఈ నేను తండ్రినై ఉన్నాను అనే దాంట్లో నేనున్నాను కరెక్ట్, తండ్రినై అన్న తప్పు. తప్పు అంటే అధ్యారోపం. అది తండ్రి, వీడి తండ్రి ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే ఇట్ ఈస్ ది అది సమ్టైమ్స్ ఈవెన్ ది సన్ క్వశ్చన్స్ ఇట్. సో ఉంటే ఒక అధ్యారోపణ తప్పించి దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్, ది ఫాదర్, ఓన్లీ వన్ ఫాదర్. అన్ని ప్రాణులకి ఒకే తండ్రి ఉన్నాడు. మళ్ళీ ఇన్ని రకాల తండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? నో నో వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్. ఓకే, ఫెయిర్ ఎనఫ్, గుడ్ ఎనఫ్, బట్ ఇట్ ఈస్ అన్ అధ్యారోప. నథింగ్ రాంగ్, ఐఎమ్ ది ఫాదర్ అని అనుకోవడంలో తప్ప. స్మాల్ ఎఫ్ వాడతారు, క్యాపిటల్ ఎఫ్ వాడరు. సో ఆ స్మాల్ ఎఫ్ ని అధ్యారోపణ చేసుకున్నారన్నమాట క్యాపిటల్ ఎఫ్ మీద. సో టెంపరరీగా, టెంపరవరీ అంటూ ఉంటారు తెలుగులో. సో టెంపరవరీగా అలాగా అనుకున్నామని, టెంపరవరీగా ఏదో బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తుంటే ఏదో టెంపరవరీగా సమ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. మనం బ్రదర్స్ అనుకుంటారు. అవునండి మనం బ్రదర్స్. ఎంతవరకు? విజయవాడ స్టేషన్ వచ్చే వరకు బ్రదర్స్. విజయవాడ స్టేషన్ ఇంకా రాకముందే మనం బ్రదర్స్ అనే సంగతి ఇద్దరూ మర్చిపోతారు. బికాజ్ దే ఆర్ ఇన్ హరీ టు గెట్ డౌన్. సో జీవితం కూడా అలాంటిదే. కనుక పితృత్వము అన్నది అధ్యారోపం. సో నేను ఉంటే దృష్టాంతం చెప్పాను. ఐ హోప్ మై ఎగ్జాంపుల్ స్టిక్స్. అక్కడ ఎగ్జాంపుల్ దగ్గరే ప్రాబ్లం వస్తే ఇంకా అసలు పాయింట్ దగ్గర ఇంకా ప్రాబ్లం. సో ఎలాగైతే ఇటువంటి అధ్యారోపములు మనకి జీవితంలో ఉన్నాయో వీటన్నింటిలోకి మౌలికమైన అధ్యారోపము నేను కర్తను, నేను కర్తనై ఉన్నాను, నేను భోక్తనై ఉన్నాను. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఉన్నంతసేపే ఆ చైతన్యానికే జీవుడని పేరు. ఆ చైతన్యానికే జీవుడని పేరండి. ఆ బంగారాన్నే ఓ మూసలోకి వస్తే నెక్లెస్ అని పేరు, ఇంకో మూసలోకి వస్తే మరో పేరును. ఇంక జీవుడు అంటూ వేరే ఏం లేడు. ఇంకే ద్వైతవాదులు జీవుడు పట్టుకుని దించుకుంటారు. దేర్ ఈజ్ నో జీవ. ఆ చైతన్యం కంటే భిన్నంగా జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వేర్ ఫ్రమ్ హీ హ్యాస్ కమ్. కాబట్టి ఆ చైతన్యమే కర్తృత్వ భోక్తృత్వ పరిచ్ఛిన్నమై కర్తృత్వ భోక్తృత్వములు కండిషన్ అయిన సందర్భంలో జీవుడు అనుకుంటాం. సో అది మనస్సులో పెట్టుకుని తయోరన్య పిప్పలం స్వాదు అత్తి. స్వాదు అంటే అస్వాదుచ, అది మనం యాడ్ చేసుకోవాలి. ఓ క్షణంలో వీడు వేరుశనక్కాయలు తింటున్నాడు. తింటూ చాలా హ్యాపీగా ఒకటి నోట్లో వేసుకుంటున్నాడు. హీజ్ హ్యాపీ, ఫేస్ ఈజ్ వెరీ ప్లెజెంట్. బికాజ్ వేరుశనక్కాయ తింటుంటే ఆ రుచి అది ఫేస్ ఈజ్ వెరీ ప్లెజెంట్. సడన్లీ హీ స్టాప్స్ మంచింగ్ అండ్ ఫేస్ బికమ్స్ వెరీ అన్హ్యాపీ. అంటే పుచ్చు వేరుశనక్కాయ తక్కువ తగిలిందనమాట. వేరుశనక్కాయలు తింటున్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ పుచ్చు వేరుశనక్కాయలు వచ్చినప్పుడు అది నవిలేసేదాకా అది పుచ్చుతో తెలియదు కదా వీరికి. అప్పుడు వాడు పడి బాగా ఇంత అంతే కాదు. హీ ఫీల్స్ వెరీ నాసియేటింగ్ గా ఉంటుంది. వాంతి వికారం వచ్చే స్థితి వస్తుంది. వెంటనే బాత్రూమ్కి వెళ్లి ముఖం అంతా కడుక్కొని అంతకుముందు ఉన్నదంతా ఉమ్మేసి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. అలాగని ఆపేస్తాడా? మళ్ళీ మొదలు. సో ఆ స్వాదు అన్నదానికి ఓ క్షణంలో స్వాదు, బట్ దెర్ ఈజ్ అస్వాదు ఆల్సో. సో స్వాదు అస్వాదుచ అత్తి.
వీళ్ళలో ఒకడు ఈ జీవుడు. అండ్ ఐ టెల్ యూ, యాజ్ లాంగ్ యాజ్ ఈ భోక్తృత్వం ఉన్నంత, అత్తి అంటే భుజిస్తున్నాడు అంటే భోక్తృత్వము కలిగి ఉంటాడు అన్నట్టు. భోక్తృత్వము ఉన్నంత వరకు వీడు బంధింపబడి ఉంటాడు, బద్ధుడై ఉంటాడు. తయోరణ్య పిప్పలం స్వాద్వత్ అనశ్నన్నన్య అభిచాకశీతి. అన్య ది అదర్ బర్డ్, రెండో పక్షి ఉందే, అనశ్నన్, దాని ఎందుకు భోక్తృత్వం ఉండదు, అదేమీ తినదు. భోక్తృత్వం ఉండదని, తినదు అన్నది రూపకం, దానికి మీనింగ్ ఏమిటంటే భోక్తృత్వం ఉండదు. అనశ్నన్నన్య, మరి అదేం చేస్తుంది తినకపోతే? సాక్షిగా మిగులు. అభిచాకశీతి, అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది. ఈ రెండో తింటూ ఉంటే చూస్తూ అని రూపకం, వెరీ హైలీ పొయిటిక్ రూపకం. కాబట్టి రెండు పక్షులు ఉంటే దాంట్లో ఒక పక్షి ఎందుకు బంధింపబడాలి, రెండో పక్షి ఎందుకు బంధింపబడలేదు అంటే అది ఈశ్వర పక్షి, ఇది జీవపక్షి, అంచేత బంధింపబడింది అంటే దట్ ఈజ్ నో లాజిక్ ఎట్ ఆల్. వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్? ఇప్పుడు వాడిని జైల్లో పెట్టారు, నన్ను ఎందుకు పెట్టలేదు అంటే, లేకపోతే నన్ను జైల్లో పెట్టారు వాడిని ఎందుకు పెట్టలేదంటే, వాడి పేరు సుబ్బారావు కనుక నీ పేరు రామారావు కనుక నేను జైల్లో పెట్టావంటే వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్? తప్పు లాజిక్ అది. మరి ఏం లాజిక్ ఇవ్వాలి? వాడు అపరాధం చేయలేదు, నువ్వు అపరాధం చేసావు అని చేత నేను జైల్లో పెట్టావని చెప్పాలి. అదేవిధంగా జీవుడో పక్షి, ఈశ్వరుడు మరో పక్షి అయితే జీవపక్షి బద్ధమై బంధింపబడుతోంది, ఈశ్వర పక్షికి బంధం లేదు. ఎందువల్ల అంటే అది ఈశ్వర పక్షి కాబట్టి బంధం లేదు, నువ్వు జీవపక్షివి కాబట్టి బంధం ఉన్నది అని చెప్పటము అది సందర్భం లేని మాట. అలా చెప్పకూడదు, అది వివేకవంతులు చెప్పేది అలా ఉండదు. సో జీవత్వ భావమే బంధహేతువు అంటే నేను జీవుడు కావాలని నేను కోరుకున్నానా ఏమి? కాబట్టి దట్ డజంట్ వర్క్. సో అది లాజిక్కి నిలబడదు. కాబట్టి మరి ఎందుకు జీవపక్షి బంధింపబడింది అంటే భోక్తృత్వం చేతను బంధింపబడింది. ఈశ్వరుని యందు భోక్తృత్వం లేదు. మరి ఏముంది ఈశ్వరుని యందు భోక్తృత్వం? లేకపోతే సాక్షిత్వం ఉన్నది. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, సపోజ్ నేను భోక్తృత్వాన్ని తిరస్కరించి సాక్షిగా నిలబడ్డాను అనుకోండి, ఏమవుతుంది? ఏమవడం ఏంటి? ఈశ్వర పక్షుల్లో నువ్వు విలీనం అయిపోయి వినిర్ముక్తులు అయిపోతావు అంతే. ఆ రెండు పక్షుల్లో ఒక జీవపక్షి వెళ్ళి ఈశ్వర పక్షుల్లో విలీనం అయిపోతుంది. కేవలము భోక్తృత్వాన్ని తిరస్కారం చేయటమే చేయాల్సింది. దీన్ని స్వామి వివేకానంద ఈ మెటఫర్ని ఇంకొంచెం ఎదరికి తీసుకువెళ్తూ వర్ణించారు. ఆయన ఏమన్నారంటే, ఈ జీవపక్షి కింద కొమ్మ మీద ఉంది, ఈశ్వర పక్షి పై కొమ్మ మీద ఉంది. అది హీ హాజ్ జస్ట్ ఎలాబొరేటెడ్ ది మెటఫర్, ఇట్ ఈస్ హీజ్ ఎలాబొరేషన్. ఇవి అన్ని మాటలు ఈ మంత్రంలో లేవు. హీ హాజ్ ఎ ఫ్రీడమ్ టు ఎలాబొరేట్ ఇట్ బికాస్ ఇట్స్ ఎ మెటఫర్. సో కింద కొమ్మ మీద ఉందంటే పరిచ్ఛిన్నంగా ఉంది, పై కొమ్మ మీద ఉందంటే సర్వపరిచ్ఛేదములకు అతీతంగా ఉన్నది అని అభిప్రాయం. ఈ కింద కొమ్మ మీద ఉన్న జీవపక్షి ఎప్పుడు తిని హడావిడిలో ఉంటుంది, తినడమే దీని దృష్టి. ఎప్పుడో ఓసారి ఈ చేదు పండు దొరికినప్పుడు మహా దుఃఖాన్ని అనుభవించి అప్పుడు పుట్టిన ఓ వైరాగ్యం చేత ఓసారి ఎంతసేపు క్రింద నుండే ఫలాల కోసం చూసి ప్రయత్నం మాని ఒకసారి పైకేసి చూసినప్పుడు దానికి పైన ఓ పక్షి కనపడుతుంది. ఆ పక్షి ముఖంలో ప్రసన్నత, ఏ రకమైనటువంటి దుఃఖం లేకపోయిన స్థితి కనపడుతుంది దానికి. ఏమిటి పక్షి ఇంత అద్భుతంగా ఉంది, నాలాంటి పక్షే ఇదిను, కానీ నేను పడుతున్న దుఃఖం దానికి లేదే, ఏమిటి పక్షి యొక్క విశేషం అని ఆశ్చర్యపోయి ఒకంత ఆ పక్షికి దగ్గరగా వెళ్తుంది ఎగిరి. ఇదంతా కూడా జీవుడు సాధన చేసి భక్తుడై ఈశ్వరుని ఆశ్రయించేటని అభిప్రాయం. వెళ్ళి చూస్తే దగ్గరికి వెళ్లి కొలది ఆకర్షణ పెరుగుతుంది. ఆ పక్షి మంచి అందంగా ఉన్నట్టుగా దీనికి అనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు అంత అందంగా అనిపించలేదు, ఒకంత దగ్గరికి వెళ్లేప్పటికీ ఆ పక్షిలో ఉండేటువంటి శోభ అది బాగా కనపడుతుంది. చాలా బాగుంది ఈ పక్షి అని ఆటోమేటిక్ గా మరింత దగ్గరికి వెళ్తుంది. సో జీవుడు కూడా ఒక్కడుగు ముందుకేసి ఈశ్వరుడి విషయంలో భక్తిని చేసినట్లయితే, దాంట్లో ఒక రసాన్ని ఆవిష్కరించుకోగలిగితే ఇంకా వాడు ఆ రసం యొక్క ప్రభావం చేతనే ముందుకు వెళ్ళిపోతాడు అని అభిప్రాయం. సో ఇట్ సడన్లీ ఫైండ్స్ దట్ ఈ ఈశ్వర పక్షి ఇట్ ఈస్ సో వండర్ఫుల్, సో మార్వలస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్రియల్. అంటే అన్రియల్ అంటే ఇంకా పట్టించుకో బుద్ధి కాదు, ఈశ్వర భావనతో ఆ పక్షి కేసు చూస్తూ అలాగే ఉండిపోయి దెన్ ఫైనల్లీ ఇట్ డిస్కవర్స్ టు ఇట్స్ అట్టర్ అమేజ్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ బర్డ్ అని ఆయన ఆ రూపకాన్ని అంత ఎలాబరేషన్ చేశారు. ఎక్కడో చోట ఉంది ఇది వివేకానంద సాహిత్యంలో, చాలా అందంగా
ఎలాబొరేట్ చేశారు. అంటే మహాత్ములు ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని అలా భావన చేసి మననం చేసి దాని నుంచి ఆ స్వారస్యాన్ని తీసుకొస్తారు. సో అనశ్నన్య అభిచాకశీతి సాక్షి రూపంగా. అంచేతనే చూడండి, మీరు మనస్సులో ఏదైనా వికారం కలిగిందనుకోండి, కోపమో తాపమో ఏదో కలిగిందనుకోండి, అది దుఃఖహేతు అవుతుంది. ఏ క్షణంలో మీరు ఒక్క పితరంత వివేకాన్ని అవలంబించి ఆ మనస్సులో ఉదయించే వికారాన్ని సాక్షిగా ఏ క్షణంలో చూస్తారో ఆ క్షణంలోనే దుఃఖం పోతుంది. ఎందుకంటే ఆ వికారంతో, ఆ మనోవికారంతో మమేకమై ఉన్నప్పుడు, ఆ మానసిక ప్రత్యయంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న సందర్భంలో మీరు జీవులైపోతారు, కాబట్టి బద్ధులైపోతారు. వివేకం చేత ఆ మానసిక ప్రత్యయాన్ని సాక్షిగా చూసిన క్షణంలోనే ఆ బంధం తొలగిపోయి మీరు ఈశ్వరులో కలిసిపోతారు. ఈ పక్షులు ఇలా విడిపోతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. నిద్రలో ఈ జీవపక్షి వెళ్లి ఈశ్వర పక్షులు కలిసిపోతూ ఉంటాయి, నీడ వెళ్లి వస్తువులో కలిసిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. కనుక దిస్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్ సెల్ఫ్. కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకున్న స్థితి నుండి వాటికి అతీతంగా సాక్షిగా నిలిచే స్థితికి ప్రయాణము. అంతే. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. దీన్నే రెండు పక్షులుగా వర్ణించటంలో ఉన్నటువంటి శోభది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ జీవపక్షి యొక్క లక్షణాన్ని బాగా తెలుసుకుని, ఇంకా శంకరులు చెప్తారు రెండో వాక్యం కూడా, అలాగే సాక్షిగా నిలిచి ఉండుటయే ఈశ్వర పక్షి యొక్క లక్షణము అని తెలుసుకుని, సాక్షిగా మీరు ఏ క్షణంలో నిలిచి ఉంటే ఆ క్షణమే మీరు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు జీవుడు వేరువేరుగా ఏం లేరు. ఈశ్వరుడే జీవుడైపోతూ ఉంటాడు, జీవుడే ఈశ్వరుడైపోతాడు. త్రివిక్రముడే వామనుడు, వామనుడే త్రివిక్రముడు. అలాగా ఫ్లిప్. ఇప్పుడు దేర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫ్ ఉండేది, అది ఇలా తిప్పితే ఓ బొమ్మ, అలా తిప్పితే ఇంకో బొమ్మ వస్తుంది. ఆ విధంగానే అధ్యారోపణ చేస్తే జీవుడైపోయాడు, అధ్యారోపణ నుంచి అతీతంగా సాక్షిభావంలో నిలిచి ఉంటే ఈశ్వరుడు అయిపోతాడు. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి? ఆ ఇమోషన్ మీద మీకు పూర్ణమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అదే ఈశ్వరుడు అంటే. ఆ ఇమోషన్తో తను బాధపడే స్థితి నుండి ఇమోషన్ నుండి ఫ్రీడమ్ పొందిన స్థితిని పొందుతారు. అదే ఈశ్వర అంటే వన్ హూ హ్యాస్ కమాండ్. జీవ అంటే వన్ హూ ఈజ్ బర్డెన్డ్ బై సో అండ్ సో థింగ్. అంతే. ఇట్స్ ఎ ఫ్లిప్ అగైన్ ఫ్లిప్. ఇట్స్ ఎ ఫ్లిప్పింగ్. ఇట్ హ్యాపన్స్ ఆల్ ది టైమ్. నిద్రపోవడం అంటే ఏంటి? యు ఫ్లిప్ ఇంటూ ఈశ్వర. తెలివి రావడం, తర్వాత ఒక అధ్యారోపణ చేసుకోగానే బై ఎ ఫ్లిప్ యూ బికమ్ జీవ. ఎప్పుడైనా ఒక బాహ్య విషయమునందు ఆసక్తి కలిగితే తక్కువని యూ బికమ్ ది స్ట్రాంగ్ జీవభావం గట్టిగా వచ్చేస్తుంది. మళ్ళీ సాక్షి రూపంగా ఎప్పుడైనా వేదాంతం విని కొంత సాక్షిభావంతో నిలబడి ఉంటే తక్కువని ఈశ్వర భావం వచ్చేస్తుంది. ఓ మహాత్ములు ఉండేవారు, ఆయన అనేవారు, జబ్ ఖాతా హై తబ్ జీవ హై, జబ్ ఖిలాతా హై తబ్ ఈశ్వర హై అంటూ ఉండేవారు. తాను తిన్నప్పుడు జీవుడు, ఎదరవాళ్ళకు పెట్టినప్పుడు ఈశ్వరుడు. అక్కడే ఉంది. ఆ పక్షి ఈ పక్షి, ఆ పక్షి ఆ పక్షి ఈ పక్షి. అది ద్వాసుపర్ణ అంటే అది. సో పంచతంత్రంలో ఒక కథ ఉంది. పంచతంత్రంలో ఇలాంటి అన్ని పక్షుల మీద, ఎలకల మీద కథలు ఉంటాయి. అన్నీ అవే. అన్ఫార్చునేట్లీ మన బాలీవుడ్ లో ఈ పంచతంత్రం లాంటి కథల్ని బాగా పాపులరైజ్ చేసేటువంటి డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఎవరు లేరు. వెరాజ్ వాల్ట్ డిస్నీ అనే ఒకతను ఉండేవాడు హాలీవుడ్ లో. ఎవరిలో ఒకసారి ఏదో ఒక దట్ మిక్కీ మౌస్, ఈ మౌస్ గురించి ఎవడో ఒక కథ రాశాడు, ఓ పేజీ కథ. ఎవరో రాస్తూ ఉంటారు స్టోరీ రైటర్స్ చిన్నపిల్లల కోసం. రాసిన వెంటనే అతను చూశాడు ఆ కథను. చూసి అనుకున్నాడు, ఐ కెన్ మేక్ అన్ ఐకన్ అవుట్ ఆఫ్ దిస్ మిక్కీ మౌస్ అని అతనికి బ్రైట్ ఐడియా వచ్చింది. బ్రైట్ ఐడియా వచ్చి ఓ ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులను పోగేశాడు. దట్ ఈస్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆర్ట్. సో స్టిల్ ఫోటోగ్రఫీ చేయటాలు, అనేక ఫొటోస్ ని జాయిన్ చేయటము, ఆర్ట్ గీయటం, బొమ్మలు గీయటం, ఇలాంటివన్నీ. సో ఒక స్టూడియో ఒకటి పెట్టాడు. పెట్టి ఈ రిలీజ్ ది ఫస్ట్ ఆటోమేటిక్ ఏదో పిక్చర్ కదా, ఈ బొమ్మల పిక్చర్, కార్టూన్ పిక్చర్ ఫస్ట్ ది రిలీజ్ చేశాడు. అండ్ దేర్ ద హీరో, ద మెయిన్ క్యారెక్టర్ ఇస్ మిక్కీ మౌస్. ఈ మిక్కీ మౌస్ ఏముంటాయి, మిక్కీ మౌస్ కథలు ఏముంటాయి?
దాంట్లో అంత పెద్ద రొమాంటిసిజం ఏముంటుంది? ఏదో ఈ మిక్కీ మౌస్ ని ఓ పిల్లి పట్టుకోకపోతే అది తెలివితేటలతో పారిపోయిందని ఇలాగేదో ఉంటుంది. దట్ హీ మేడ్ ఎ వెరీ అపీలింగ్ పిక్చర్ అండ్ ఇట్ వాజ్ ఎ స్మాషింగ్ సక్సెస్. అండ్ దెన్ సో ఎన్ ఐకన్ వాజ్ బోర్న్, హాలీవుడ్ ఐకన్. ఐకన్ అంటే ఒక విశిష్టమైన క్యారెక్టర్, వరల్డ్ ఫేమస్ అయిపోయింది మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే ఈ పంచతంత్రంలో ఈ మిక్కీ మౌస్ కంటే కూడా ఆ రకమైన స్టేటస్ కి వెళ్ళటానికి అర్హమైనటువంటి క్యారెక్టర్స్, స్టోరీస్ డజన్స్ లో ఉన్నాయి. అయితే మరి వాటికి ఆ స్థాయి తీసుకొచ్చేటువంటి ఆర్టిస్ట్ కావాలి. ఎనీవే దిస్ ఈజ్ ఎ సెపరేట్ థింగ్. ఈ కథ ఏంటంటే 2 ఎలకలు ఉంటాయి ఇంట్లో, 2 మౌస్. సో ఈ మైస్ అవుతుంది అనుకుంటా. సో ఈ 2 ఎలకలు రాత్రిపూట సంచారం చేస్తాయి. ఈ ఎలకలు రాత్రిపూట సంచారం చేస్తాయి, పొగలు ఎక్కడో విశ్రాంతి తీసుకుని రాత్రి సంచారం చేస్తూ ఉంటాయి. సంచారం చేసేప్పుడు అవి చాలా తెలివితేటలుగా సంచారం చేస్తాయి. ఫుడ్ ఎక్కడ ఉంటుందో పట్టుకుంటాయి. ఆ ఫుడ్ మీద మీరు మూతలో అవి పెడితే ఆ మూతని తోసేస్తే కానీ లోపల ఫుడ్ మనకి దొరకదని దానికి తెలుస్తూ ఉంటుంది. ఆ మూతను తొయ్యాలంటే ఏదో పద్ధతి అవ్వడం, ఏదో ఉపాయం చేయాలని కూడా దానికి తెలుస్తూ ఉంటుంది. ఇట్ నోస్ ఎవ్రీథింగ్. You cannot really say that it is an animal and I am a human being and I know better than that, and you cannot say that. దానికి అన్ని తెలివితేటలు దానికి ఉంటాయి. సో ఆ రకంగా ఒక బోన్ ఒకటి పెడతాడు యజమాని. ఆ బోన్లో కొబ్బరి ముక్క ఏదో పెట్టి ఆ కొమ్ముకి ఆ బోన్ తెరిచి ఉంటుంది. ఈ రెండు ఎలకలు వెళ్తూ ఉంటాయి. ఓ ఎలక దాంట్లో వెళ్ళబోతుంటే ఆగు అంటుంది రెండో ఎలక. ఎందుకంటే అది నువ్వు తిని ప్రయత్నం చేయకు, నేను చెప్తున్నాను. అదే అలాంటివేంటి, అది కొబ్బరి ముక్కది, ఇట్ ఈస్ సో అట్రాక్టివ్, ఆ ఫ్లేవర్ నేను ఆపుకోలేకపోతున్నాను ఆకర్షణని. అంటే వద్దు, వెళ్ళొద్దు, మనకు ఆ కొబ్బరి ముక్క వద్దు, మనం ఇంకేదైనా ఫుడ్ వెతుక్కున్నాం. మనం రోజు వెతుక్కునే ఫుడ్ ఉంది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలో సడన్ గా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో, డోంట్ గో అని చెప్తుంది. యు ఆర్ ఆల్ డౌట్ఫుల్ పర్సన్ యు ఆర్ అని తక్కువ వెళ్తుంది, అది బంధింపబడుతుంది. సో అనశ్నన్య అభిచాకశీతి, ఈ 2 ఏమనుకుంటుంది చూసారా, అది అలా సాక్షిగా నిలబడిపోతుంది, బంధింపబడకుండా ఉంటుంది. అలా దీనిలో నాకు ఇది కావాలి కాదని కామనలతోటి భోక్తృ, ఆ కామన ఎక్కడి నుంచి వస్తుంది? నేను భోక్తను అనే భావం నుంచే కామన వస్తుంది కదా. సో ఈ భోక్త దట్ బేసికల్లీ ఈజ్ అన్ ఎంజాయర్. ఎంజాయర్షిప్ అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. ఇప్పుడు కూడా one should never be an enjoyer. This is one thing I always emphasize. So, enjoyer ikkada takkuva. Indialo people are not enjoyers. People are people. They lead some simple life. Enjoyers ga అయిపోవాలనేటువంటి దృష్టికోణం తక్కువ. ఇది వెస్ట్ లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ ఎంజాయర్సే. వాడు 2 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు వచ్చాక మునిపే వాడు ఎంజాయర్ కింద తయారవుతాడు. వాడికి తీసుకెళ్లి పాలు ఇచ్చారనుకోండి, నో మామ్ ఐ వాంట్ విలా అంటాడు. సో హీ హ్యాస్ టూ మెనీ చాయిసెస్. వాడికి ఎలా పడితే అక్కడ కాఫీ తాగాలనుకోండి, యూ వాంట్ కాఫీ ఆర్ టీ, ఓకే లెట్ మీ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ, ఓకే వాట్ కైండ్ ఆఫ్ కాఫీ ఇట్ ఈస్, విల్ యూ హ్యావ్ రెగ్యులర్ ఆర్ 50-50 ఆర్ డీకాఫ్ అని అడిగితే, ఓకే రెగ్యులర్ యూ గివ్, ఓకే విల్ యూ హ్యావ్ మిల్క్ విత్ ఇట్ ఆర్ నాట్, ఓకే లెట్ us హ్యావ్ మిల్క్, ఓకే డూ యూ వాంట్ రెగ్యులర్ మిల్క్ ఆర్ 2% ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఆర్ టోటల్లీ స్కిమ్డ్ మిల్క్. ఇప్పుడు ఈ మధ్యన ఆర్గానిక్ అని ఇంకొకటి వచ్చింది. ఓకే లెట్ us హ్యావ్ సమ్ 2% ఫ్యాట్ ఫ్రీ మిల్క్, విల్ యూ హ్యావ్ షుగర్ ఆర్ నాట్, no I don't want to have sugar, will you have equal, there is no end for it. నేను చెప్పాను మా ఇండియాలో ఇలాంటి వేషాలు ఏమి లేదు. మరి ఏం చేస్తారు, ఇంటికి గెస్ట్ వస్తే రాగానే ఒక కప్పులో కాఫీయో టీయో అమ్మగారికి ఏది నచ్చితే తీసుకొచ్చి ఇచ్చేస్తారంటే చేతిలో పెట్టేస్తారు. కాఫీ కావాలా టీ కావాలా అని అడగరు, చేతిలో పెట్టేస్తారు ముందే, తీసుకొచ్చి చేతిలో పెడతారు. అండ్ యూ కన్స్యూమ్ ఇట్, నో చాయిస్. Some brew like liquid, coffee or tea or whatever it is, they give. So, the people are enjoyers.
దే ఆర్ ఎంజాయర్స్. అలాగే ఇండియాలో నేను అక్కడ చెప్తా ఉంటాను ఉపన్యాసం. ఇండియాలో మీరు హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారు, ఓకే గెట్ 1 రవ్వ దోశ అని ఆర్డర్ చేశారు, 1 రవ్వ దోశ తీసుకొచ్చి పెట్టేస్తాడు అంతే. తీసుకోండి అంటాడు. ఇఫ్ ఎట్ ఆల్ బాగా అసలు కత్తిసే అన్నది మన వాళ్ళు అలాంటి దే డోంట్ వేస్ట్ దేర్ ఎనర్జీస్ అని కత్తిసేయండి ఆల్ దట్. దే ఆర్ అవుట్ రైట్ డిస్కర్టియస్. కత్తిసే అన్నది తీసిపారేయండి. సో అది తీసుకొచ్చి మన మొహాన్ని బారేసి వెళ్ళిపోతాడు. ఇఫ్ ఎట్ ఆల్ వాడు కత్తి వేసి వీడి దగ్గర ఏదో టిప్పు దొరుకుతుందని వాడు కత్తి వేస్తుంటే తీసుకోండి సార్ అంటాడు. అక్కడ అలా కాదు, ఫుడ్ సర్వ్ చేసి ఎంజాయ్ అని వాడు చాలా ఎలాబొరేట్ డైలాగ్ ఇచ్చి వెళ్తాడు. సో యూ హ్యావ్ టు ఎంజాయ్ ఫుడ్. I tell you, enjoying food is a very bad habit. ఎందుకంటే ఫుడ్ని ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తే అన్ని రోగాలకి నిలయం అక్కడే. ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ ఫుడ్, యూ షుడ్ నాట్ ఎంజాయ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ నాట్ వర్త్ ఎంజాయ్. ఎందుకంటే దేహానికి కావాల్సిన దానికంటే ఇప్పటికే అధికంగా మనం భుజిస్తూ ఉంటాం. బాడీ డజంట్ నీడ్ ఆల్ దట్ ఫుడ్. జస్ట్ అవుట్ ఆఫ్ టేస్ట్ బడ్స్ పుణ్యమా అని మోడర్న్ అడ్వాన్సెస్ ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి వీ ఆల్రెడీ కన్స్యూమ్ మోర్ ఫుడ్. దీనికి తోడు ఎంజాయింగ్ కూడా మొదలు పెట్టారంటే యూ ఎండ్ అప్ గ్లటన్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఫుడ్ నేను అక్కడ చెప్తూ ఉంటాను ఈ పాఠం. ఇన్ ఇండియా వీ టేక్ ఫుడ్, వీ డు నాట్ ఎంజాయ్ ఫుడ్. వీ టేక్ ఇట్. సమ్ ఎంజాయ్మెంట్ విల్ బి దేర్. యాజ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే సమ్ ఎంజాయ్మెంట్ విల్ బి దేర్. డోంట్ యూ బి అన్ ఎంజాయర్. ఎంజాయ్మెంట్ లక్ష్యం కాదు, అక్కడ ఆనుషంగికము అనంట. ఆనుషంగికము అంటే ఏదో పని చేస్తూ ఉంటే దేవుడికి పుష్పాలు సమర్పిస్తున్నారనుకోండి, కొంత సుగంధం మీకు కూడా దొరుకుతుంది. దేవుడికి అగరబత్తి ఇచ్చారనుకోండి, కొంత సుగంధం మీకు కూడా దొరుకుతుంది. మీకోసం అగరబత్తి వెలిగించుకోవడం, దేవుడి కోసం కొంతమంది తమ కోసం అగరబత్తి వెలిగించుకుంటారు, విచ్ ఇస్ బ్యాడ్. దేవుడి కోసం అగరబత్తి వెలిగించారనుకోండి, మనకు కూడా కొద్దిగా దొరుకుతుంది. సో ఆ విధంగా దేహయాత్ర కోసం భోజనం చేస్తుంటే కొంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, ఫెయిర్ అన్న. అది ఆటోమేటిక్ గా దొరుకుతుంది. యూ డోంట్ బి అన్ ఎంజాయర్ యువర్ సెల్ఫ్. కాబట్టి భోక్తృత్వం అన్నది చాలా తప్పు. అది అంటే తప్పు అంటే వేదాంతంలో తప్పు. సో ఎందుకంటే ఇట్ ఈస్ ది ఎంజాయర్. ఈ ఎంజాయర్ ఉన్నాడే మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ టు హ్యాండిల్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మన దగ్గర ఉన్నదేదో పెట్టి పంపిస్తాం. అదే ఎంజాయర్ వచ్చాడు అనుకోండి, అల్లుడు వచ్చినట్టుగా, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. కనుక మనిషి ఎంజాయర్గా ఉండకూడదు. హీ హ్యాస్ టు బి ఎ నార్మల్ పర్సన్, షుడ్ నాట్ బి ఎన్ ఎంజాయర్. సో దట్ ఎంజాయింగ్ అనే కాన్సెప్ట్ చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు సముద్రం ఉంటుందనుకోండి, బీచ్ ఉంటుందనుకోండి, లెట్ us ఎంజాయ్ ద బీచ్. Let us enjoy the beach. What is there to enjoy the beach? What do you enjoy the beach? Just see it and be happy about it. What is there to enjoy? అంటే గొడుగు వేసుకోవాలి, అక్కడేమో కూర్చొని తింటూ ఉండాలి, తాగుతూ ఉండాలి, ఏవేవో చేస్తూ ఉండాలి. ఇట్ ఈజ్ ఆల్ నాన్సెన్స్. సో అది మనిషి పతనానికి హేతు. కాబట్టి అసలు ఎంజాయర్షిప్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మనిషిని బంధించేది భోక్తృత్వమే. భోక్తృత్వాన్ని మీరు పక్కన పెడితే మీకు బంధం అంటే ఏమిటో తెలియదు. మీరు టోటల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ మానసికమైన ఫ్రీడంలో ఉండే హ్యాపీనెస్ ని మీరు పొందగలుగుతారు. కాబట్టి జీవుడికి ఈశ్వరుడికి భేదము అంత మాత్రం. చాలా గొప్ప భేదం, చాలా పెద్ద భేదం. బట్ ఇట్ ఈస్ సింపుల్ ఆల్సో. ఇప్పుడు బెర్లిన్ వాల్ ఉంది. ఒకప్పుడు బెర్లిన్ వాల్ అంటే ఇంపెనట్రబుల్. దాని నుంచి ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ వెళ్ళడం అన్నది అసంభవం. బట్ కూలగొట్టినప్పుడు ఎంతసేపు పట్టింది బెర్లిన్ వాల్ కూలగొట్టడానికి? పావుగంటలో పడిపోయింది మొత్తం వాళ్ళంతా కూడా. అంతే, అలాగే ఉంటుంది. 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఉంది అలాగా, క్షణంలో పావుగంటలో పోయింది అవుతుంది. అదేవిధంగా ఎంతో కాలం నుంచి వస్తున్న భోక్తృత్వం కూడా అజ్ఞాన ప్రకాశంలో క్షణంలో అవతలిపోతుంది. కాబట్టి సాక్షిగా నిలిచి ఉండుట అది ప్రధానమైనటువంటి పాయింట్ ఆ శ్లోకంలో. ఇప్పుడు భాష్యం చూద్దాము. సుపర్ణావివ ఏకం వృక్షం ఫలోపభోగార్థం. అది ఒకే చెట్టుని వీళ్ళు ఆశ్రయించుకుని ఉన్నారు. ఏమిటా చెట్టు ఏమిటి? అయం హి వృక్ష ఊర్ధ్వమూల అవాక్షాఖ
అశ్వత్థ. సో పిప్పల అంటే అశ్వత్థ, రావి చెట్టు అని అంటున్నారు భాష్యకారు. అలా అంటే పిప్పల శబ్దానికి రావని అర్థం చెప్పారన్నట్టుగా తీసుకోనక్కర్లేదు. పిప్పల శబ్దానికి రావే ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు. ది పాయింట్ ఈజ్, గీతలో చెప్పినటువంటి గీతా కఠోపనిషత్తు నుంచి గీతలోకి వచ్చింది. ఊర్ధ్వమూలో వాక్శాఖ ఏషోశ్వత్థ సనాతన అని గీతలో అని కఠోపనిషత్తులో ఉంటుంది. అదే ఊర్ధ్వమూలమవాక్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని గీతలో వచ్చింది. సో ఈ కఠోపనిషత్తులోనూ గీతలో చెప్పినటువంటి వృక్షమే ఇది అంటున్నారు. ఎటువంటి వృక్షము? ఊర్ధ్వమూల. మూలము అంటే తల్లివేరు. ఈ తల్లివేరు ఏమిటంటే ఈ వృక్షానికి ఈశ్వరుడు. ఊర్ధ్వ అంటే ఈశ్వరుడు అని అర్థం. అక్కడ పన్, ఈశ్వరుడు తల్లివేరు. ఎటొచ్చి ఈ వృక్షాన్ని పైనుంచి కిందకి ఇలాగా పెరిగిన వృక్షంలాగా ప్రతిపాదించేందుకు ప్రయత్నం. సో మామూలుగా చెట్లన్నీ ఎలా పెరుగుతాయి? కింద నుంచి పైకి పెరుగుతాయి. ఇది ఈ సంసార వృక్షం కింద నుంచి పైకి పెరగదు, ఇది పైనుంచి కిందకి పెరుగుతుంది. అంటే సంసార వృక్షాన్ని పట్టుకుని మీరు అదే ఆ కామనలంటే ప్రయాణం చేస్తే పతితులు అవుతారు, కానీ ఊర్ధ్వస్థానాన్ని చేరరు. అందుకోసం దాన్ని తలగిందులుగా దాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ది రెగ్యులర్ ట్రీ. సో దేర్ ఫోర్ ఊర్ధ్వ శబ్దానికి బ్రహ్మ అని అర్థం ఉంది. ఊర్ధ్వం బ్రహ్మ. కాబట్టి దీనికి తల్లివేరు బ్రహ్మ, ఊర్ధ్వం. అయితే పన్ శ్లేషని బట్టి వేరు పైకుంది, కొమ్మల కిందకున్నాయి. సో ఆ విధంగా ఊర్ధ్వమూల, తల్లివేరు బ్రహ్మ. తల్లివేరంటే సచ్చిత్. సో స్ఫూర్తి, సత్తా స్ఫూర్తులు. ఈ వృక్షానికి ఉన్నటువంటి ఉనికి, ఈ వృక్షమునకుండే ప్రకాశము, చైతన్యంలో ప్రకాశించాలి కదా అది. ఆ సత్తా స్ఫూర్తులు ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు. అసలు నిజానికి మనుష్యుని దేహమే ఇది ఊర్ధ్వమూలో వాక్శాఖ. ఎందుకంటే దీని మూలం ఎక్కడుంది? దేహం అంతా పనిచేస్తోందంటే ఆ పనిచేసే సెంట్రల్ పాయింట్ ఏమిటి? బ్రెయిన్. బ్రెయిన్ నుంచి పనిచేస్తుంది. అంచేతే బ్రెయిన్కి దెబ్బ తగిలిందంటే ఇంకా ఈ పార్ట్స్ ఏం పనిచేయాలి. చెవి పనిచేస్తుందంటే దానికి కావాల్సిన మెసేజెస్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెయిన్ నుంచి వస్తాయి. మొత్తం ఈ నెక్ అండ్ బిలో పనిచేయడానికి కావలసినటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడ ఉంది. నెక్ ఊర్ధ్వమూలమే కదా. అవాక్శాఖ, చేతులు కాళ్ళు అవాక్శాఖ. ఓ మహాత్ముడిని అడిగారు, ఏమంటే ఊర్ధ్వమూలం అవాక్శాఖ అంటారు కదా, పైకి వేళ్ళు పెద్ద కొమ్మలు చెట్టు అంటున్నారే, ఇలాంటి చెట్టు ఎక్కడ అసలు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన అలా ఉందే సార్, ఎక్కడో లేకపోతే నువ్వే అన్నారు. నువ్వే, ఇది వేరే అక్కర్లేదు. అయ్యా అలా చెప్తాయి. వాటే విషన్ ఇది. సో ఇక్కడ ఊర్ధ్వమూలం ఇదే, ఈ చెట్టే. మరి ఇక్కడ కూడా పాయింట్ అదే కదా, దేహం అనే వృక్షమే కదా. కాబట్టి ఇదే ఆ చెట్టు, ఊర్ధ్వమూలం అవాక్శాఖం. సో అవాక్శాఖ అంటే క్రిందకి శాఖలు అని. శాఖలు అంటే ఏంటి? జీవభావము, కర్తృత్వము, భోక్తృత్వము. ఇంకా మనస్సులోకి రండి, ఈ కోపము, తాపము, దేహాభిమానము, దేహమే నేను, దేహానికి సంబంధించినవన్నీ నావి. ఇదే ఈ కొమ్మలు ఇలాగా విస్తరిస్తూ ఉంటాయి. అవాక్శాఖ అంటే కొమ్మ పెరిగి కొలది అది అభివృద్ధి కాదు. మామూలు చెట్టుకి కొమ్మ పెరిగిందంటే అభివృద్ధి, ఉన్నత స్థానానికి ఎత్తుకుపోతూ ఉంటుంది. ఇక్కడ కొమ్మ పెరుగుతోందంటే ఇంకా అంతగంటకి దిగజారుడి వ్యవహారం ఇది. అంచేతన అవాక్శాఖ. శాఖ అంటే ఏదో తెలుసునండి, కర్మలని అర్థం. కామనలు, కర్మలను, అవే శాఖలు ఇక్కడ. అవాక్శాఖ. అశ్వత్థ, రావి చెట్టు అన్నారు. రావి చెట్టు అంటే పవిత్రమైన వృక్షం. అశ్వత్థ సర్వవృక్షాణం, పవిత్రమైన వృక్షం. ఇది కూడా పవిత్రమైనదే. ఎందుకని? భగవంతుడు మన అనుగ్రహించి మనకి ఇచ్చాడు. ఈ వృక్షం బదులు ఏదో ఎలకో పిల్లో అలా పుట్టించుంటే ఈ జ్ఞానము అది అవకాశం ఉండేది కాదు. మనుష్యత్వం మహాపురుషత్వం చాలా దుర్లభం అంటారు కదండి. దుర్లభం త్రయమేవైతత్. ఈ శ్లోకం వినని వాళ్ళు ఎవరు ఉండరు వేదాంతంలో. దుర్లభం త్రయమేవైతత్. ఈ మూడు కూడా దుర్లభము. ఏమిటా మూడును? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. సో మనుష్య జన్మ అన్నది చాలా దుర్లభమైనది. కాబట్టి
ఒక శ్రేష్టమైన వృక్షంతో పోల్చాలి, అశ్వత్థ వృక్షంతో పోల్చాలి. అంతేగాని ములగ చెట్టుతోటో లేకపోతే ఎలాగంటే తుమ్మ చెట్టుతోటో కాకుండా కొంచెం పవిత్రమైన వృక్షంతో పోల్చాలి. సో అశ్వత్థ వృక్షంతో పోల్చాలి. రావి చెట్టు చాలా పవిత్రమైనది. పరమేశ్వరుని యొక్క విభూతి రావి చెట్టుకున్నది. 2 చెట్లు ఉన్నాయి, రావి మర్రి. వీటికి మహావృక్షములు అని పేరు. మహావృక్షాహని ఉండదు ప్రయోగం, మహావృక్షౌ అని ఉండదు. మహావృక్షాలు 2. మహావాక్యాలు అన్నట్టుగా మహావృక్షాలు. ప్రతిదీ మహావాక్యం కాదు. ఇంత పొడుగు వాక్యం రాస్తే మహావాక్యం కాదు. అది మహావాక్యము అంటే తత్వమసి మహావాక్యం. సో దానికి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాక్యానికే మహావాక్యం అని పేరు. అలాగే మహావృక్షములు 2 అని అలా వేదాల్లో చెప్పారు, ఋగ్వేదంలో అలా వర్ణించారు. సో 2 కూడా ఒకే స్పీషీస్, ఫైకస్ అనే ఒక ఫ్యామిలీకి చెందిన వృక్షాలు 2 కూడా. సో ఈ 2 మహావృక్షములు. సో ఈ అశ్వత్థ వృక్షము చాలా పవిత్రమైనది. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ గ్లోరీ. పోలండి అది అలాంటి పెట్టి అక్కడ ఒక పన్ను ఒకటి ఉంది. అశ్వత్థ శ్వ అంటే రేపు, థ అంటే ఉండడం, ఆ అంటే నో. రేపు ఉంటుంది అనే హామీ లేనిది అశ్వత్థ వృక్షం. ఇదే రేపు ఉంటుందనే శ్వః తిష్టతి శ్వత్థ నాశ్వత్థ అశ్వత్థ. రేపు ఉంటుందనే హామీ ఎక్కడైనా ఉందండి. సో ఎందుకంటే నాసాద్ వినిర్గతే శ్వాసే విశ్వాస ప్రవర్తతే అని ఎవరో అన్నారు. సంస్కృతంలో ఇటువంటి వాక్యాలు ఎక్కడెక్కడో వినపడుతూ ఉంటాయి. నాసాద్ వినిర్గతే శ్వాసే విశ్వాస ప్రవర్తతే. నాసా అంటే ముక్కు నుంచి శ్వాస బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాపసు వస్తుందని విశ్వాసం, నమ్మకమే ఉంది అని అర్థం. కాబట్టి రేపటిదాకా వాడు అలాంటి పెట్టండి. ఈవేళ ఇప్పుడు మృత్యు అన్నది ప్రతి క్షణం మనతోటే ఉంటుంది. సో లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉంటుంది మృత్యు. ఆ గ్యాప్ ఉంది చూసారా, లబ్ డబ్ లబ్ డబ్. ఈ లబ్కి డబ్బుకి లబ్బుకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మృత్యుదేవత కూర్చుని ఉంటాడు. దెర్ ఇస్ నో గ్యారంటీ. అశ్వత్థ రేపు ఉంటుందని నమ్మకం ఏం లేదు. దిస్ ఈజ్ ది అశ్వత్థ వృక్షం. అవ్యక్త మూల ప్రభవ. ఈ వృక్షానికి ఇది అవ్యక్తము అనే మూలం నుంచి పుట్టింది. ఆ పరబ్రహ్మ ఊర్ధ్వ మూలం, కానీ సాక్షాత్తు పరబ్రహ్మ కాదు, మాయాశక్తి విశిష్టమైన పరబ్రహ్మ. అవ్యక్తం. వృక్షము అంటే నామరూపాలకి వృక్షము అని పేరు. ఎందుకంటే తల్లి వేరు, మళ్ళీ పిల్ల వ్రేళ్లు, కాండము, శాఖలు, ఉపశాఖలు, తర్వాత ఏమో చిగుళ్ళు, ఆకులు, పువ్వులు, మొగ్గలు, పువ్వులు, పిందెలు, కాయలు, ఎన్ని నామరూపాలు. ఇదంతా నామరూపం. అన్ని పంచభూతాలే. తేజోబన్నం మినహాయించి ఇంకేం లేదు అక్కడ. ఇవన్నీ పేర్లే, అంతా నామరూపాలే. కాబట్టి ఈ నామరూపములతో వృక్షము అంటే నామరూపముల విస్తారము. ఇంతటి నామరూప విస్తారానికి మూలం ఏమిటి? బీజం, గింజ. ఆ మూలము, ఆ విత్తు. ఇక్కడ ఈ జగద్వృక్షానికి ఆ విత్తు ఏమి అంటే అవ్యక్తం. దానికి మాయాశక్తి అని అంటారు. అది సత్వరజస్తమో గుణాత్మకమైనది. సో మాయాశక్తి చాలాసార్లు మనం అనుకున్నాము. సో ఆ మాయాశక్తి నుండే ఈ వృక్షం పుట్టింది. అంటే ఆ మాయాశక్తి నుండే ఈ పంచభూతాలు ఆవిర్భవించే, ఆ పంచభూతాల నుంచి ఈ చెట్టు పుట్టిందండి. పంచభౌతికం. మాయాశక్తి. వేదాంతానికి లౌకికానికి సంబంధం తేడా ఏంటంటే, లౌకికంలో మీరు ఇమీడియట్ కాజెస్ కి ఎఫెక్ట్స్ కి కనెక్షన్ ఇస్తూ ఉంటారు. ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? అది కూడా తల్లిదండ్రుల చెట్టు. తల్లిదండ్రులు ఇంకో 2 చెట్లు చూపించడం. ఆ 2 చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మాతామహుడు, పితామహుడు, ప్రపితామహుడు అని ఇలాగా. కొంతమందికి ఈ వంశవృక్షం అంటే చాలా ప్రేమ. నిజంగా జీనియాలజికల్ ట్రీ అని అంటారు. అసలు ఈ ట్రీ గురించి తెలుసుకోవడం అనేది ఆ ట్రీ వెంట పడతారు. ఈ పిచ్చి అమెరికాలో కూడా. అమెరికాలో ఇట్స్ ఆల్ బిజినెస్. వాళ్ళు ఎలిస్ ఐలాండ్ అని ఒకటి ఉంది న్యూయార్క్ దగ్గర. ఈ ఇమ్మిగ్రేషన్ బాగా 1940s, 30s ఇమ్మిగ్రేషన్ బాగా అయినప్పుడు అందరూ ఎల్లిస్ ఐలాండ్ ద్వారానే ఇమ్మిగ్రేషన్ వెళ్ళేది. ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఎల్లిస్ ఐలాండ్. షిప్, అప్పుడు విమానాలు ఉండేవి కావు. షిప్ వచ్చేది, ఎల్లిస్ ఐలాండ్ లో జనాలను దిగబెట్టేది.
వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుని న్యూయార్క్, చికాగో అలా రైళ్లలో పోయేవారు. సో ఆ రకంగా అక్కడ 1800, 1850, 1900, 1950 అలా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వేవ్ ఆఫ్టర్ వేవ్ ఆఫ్ ఇమిగ్రేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ స్పెయిన్, జర్మనీ ఎక్సెట్రా. సో ఆ ఇమిగ్రెంట్స్ యొక్క రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి. ఈ ఇమిగ్రెంట్స్ అందరూ అమెరికన్ మెయిన్ ల్యాండ్కి వెళ్ళి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఫ్యామిలీలు. దే మేడ్ ఇట్ బిగ్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ ఏమిటంటే, మీ తాత ముత్తాతలు మీ 4 తరాల క్రితం వాళ్ళు ఈ ఎల్లిస్ ఐలాండ్ ద్వారానే వచ్చి ఉంటారు. ఆ ఎల్లిస్ ఐలాండ్ ద్వారా ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ షిప్ లో వచ్చారు, ఆ హిస్టరీ అంతా మీకు మేము తెలుపుడు చేయగలుగుతాము. బై ఈమెయిల్, ఆన్లైన్ ఆల్సో వీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. అండ్ సో ellisisland.com అని ఒక వెబ్సైట్, వెరీ బిగ్ వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు మొత్తం సమాచారం అంతా వాడు ఇస్తాడు ఫర్ ఏ ప్రైస్. ఫొటోస్ కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఏ ప్రైస్. ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్. ఎంత బిజినెస్ అంటే అది. సో ఆ రకంగా వాళ్ళు లక్షలు సంపాదిస్తారు ఈ జీనియలాజికల్ ట్రీ మీద. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అదే సపోజ్ ఏముంది జీనియాలజీ, వాట్ కైండ్ ఆఫ్ జీనియాలజీ ఇట్ ఈస్, దీంట్లో పెద్ద ఇదంతా మిచ్చే, ఇంట్లో అంత పెద్ద ఇంపార్టెంట్ లేదని తీసి పారేసాడు అనుకోండి, ఓవర్, ఇట్స్ ఎ ఫ్రీడమ్. సో కొంతమంది ఆ జీనియలాజికల్ దాని మీద చాలా పెద్ద శ్రద్ధని పెడుతూ ఉంటారు. పీపుల్ ఆర్ లైక్ దాట్. ఇన్ మై ఒపీనియన్ దే వేస్ట్ దేర్ ఎఫర్ట్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. నథింగ్ మోర్ రాంగ్ వాల్యూ, అన్నెసెసరీ వాల్యూ. రాంగ్ అంటే అన్నెసెసరీ వాల్యూ. ఎనీవే, అవ్యక్త మూల ప్రభవ. ఈ చెట్లన్నీ కూడా ఒకే చోట నుంచి పుట్టాయి. ఇంకా మళ్ళీ ఇన్ని కారణాలు ఏం లేవు. ఈ కారణకార్య పరంపర ఇది అర్థం లేనిది. ఓన్లీ వన్ కాజ్, డైరెక్ట్ కాజ్. నిజానికి వేదాంతంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక ధోరణిలో చెప్పుకుపోతాను, బట్ సమ్ టైమ్స్ ది ఇంపార్టెన్స్ ఆల్సో వన్ హ్యాస్ టు రికగ్నైజ్. మామూలుగా లోక దృష్టికి శాస్త్ర దృష్టికి తేడా ఎక్కడుందంటే, లోక దృష్టిలో ఇమీడియట్ కాజెస్ వెతుక్కుంటూ బతుకుతాడు వీడు. తర్వాత ఇంకోటి, అసలు నేను ఎవరు, ఫలానా వాళ్ళ కొడుకుని, ఫలానా వాళ్ళ బంధువుని, ఫలానా వాడికి భార్యని, భర్తని, తమ్ముడిని, అన్నని, ఈ రకంగా ఆ ఇమీడియట్ కాజెస్ తోటి డెఫినేషన్స్, కేటగిరీస్ వేసుకుని బతుకుతూ ఉంటాడు. అసలు ముందు ఈ మాయ నుంచి వీడు బయటపడితే గానీ వీడికి ఆత్మస్వరూపం తెలియదు. ఈ మాయ నుంచి బయటపడాలంటే ఈ ఇమీడియట్ కాజెస్ ని పక్కన పెట్టి, అంటే ఇమీడియట్ కాజ్ అంటే ఏమిటి, నేను ఫలానా తారీఖును పుట్టాను, ఫలానా వాళ్ళు నా తల్లిదండ్రులు, ఫలానా గ్రామంలో పుట్టాను, నా సిటిజన్షిప్ ఇది అని, దిస్ ఈజ్ ది ఇమీడియట్ కాజెస్. ఈ ఇమీడియట్ కాజెస్ లో ఫిక్స్ అయిపోయి బాగా ఫిక్స్ చేసేస్తాయి మనిషిని. అలా ఫిక్స్ అయి ఉన్నంత వరకు he can never realize his true nature. That is the secret. సో ఇవి చాలా సింపుల్ గా అనిపిస్తాయి, ఇనాక్యువస్ అంటారు. చాలా సింపుల్ అంటే హార్మ్లెస్. ఏముందండి దీంట్లో తప్పే ఉందన్నట్టుగా అనిపిస్తుంది. తప్పేమీ లేదు. తప్పొప్పుల ప్రసంగం కాదు, తప్పేమీ కాదు, మంచిది. మన అజ్ఞానంలో మనం అలాగే ఉండొచ్చు, ఎవరు కాదు అనరు. బట్ సత్యాన్ని కప్పిపుచ్చేస్తాయి. హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం. సత్యాన్ని కప్పిపుచ్చేది ఓ నల్లగుడ్డ కాదు, కప్పిపుచ్చేది మిలమిల మెరిసిపోయేటువంటి నామరూపాల పాత్ర సత్యాన్ని కప్పిపుచ్చేస్తుంది. వీడు మిలమిల మెరిసిపోతూ ఉంటుంది, మేము ఫలానా వంశం వాళ్ళం, ఫలానా వాళ్ళం, మా గొప్పవాళ్ళు, మా పూర్వ సప్త శంకరులు చూడంటారు సప్తపురుష స్తోత్రియావయం అని. మేము 7 తరాలు మేము వేద విద్వాంసులు. ఏ 7 తరాల్లో ఆ 7 తరాల్లో ఈయన ఉన్నారా? కాదు, ఈయన పైన. సో దిస్ ఇస్ ఆల్. సో ఈ రకంగా మీరు ఇమీడియట్ కాజెస్ లో మీరు గిలగిలాడుతూ ఉన్నంతసేపు యు విల్ నాట్ నో ది ట్రూత్. సో అవ్యక్త మూల ప్రభవ. ఈ చెట్టు ఒక్కచోట నుంచి పుట్టింది, అన్ని చెట్లు ఒక్కచోట నుంచి పుట్టాయి. వెరీ ఆబ్వియస్, వెరీ క్లియర్. ఆ క్లియర్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలుసునండి, ఈ ఇమీడియట్ కాజెస్ యొక్క మోహం నుంచి బయటపడ్డ నాడే క్లియర్ అవుతుంది, లేకపోతే క్లియర్ అవుతుంది. అన్ని చెట్లు ఒకే చోట నుంచి పుట్టాయి. అదేమిటంటే పంచభూతములు, ఆ మాయాశక్తి. ఆ మాయాశక్తియే పంచభూతాలుగా ప్రకటమైంది. ఆ పంచభూతాల నుంచి చెట్టు పుట్టింది. క్లీన్, ఇంకా నో ఫుడ్ బాడీ,
అంచేతనే మహాత్ములు ఏమంటారంటే ఇది అన్నమయము అని దీన్ని స్వీకరించమన్నారు. దీన్ని నువ్వు పేరు పెట్టద్దన్నారు. పేరు ఎదరవాళ్ళని పెట్టుకొని నువ్వు పెట్టకన్నారు. ఎందుకంటే నేను దాన్ని నాకు నేను రిఫరెన్స్ ఇవ్వడానికి పేరు ఎందుకండి, పేరు బంధిస్తుంది. కాబట్టి పేరు ఎదరవాళ్ళు పెట్టుకుంటారు. జనరల్ గా పేరు ఎదరవాళ్లే పెడతారు. ఎందుకని వాళ్ళు వ్యవహరించాలి కనుక, వాడు వీడిని పిలవాలి, వీడితో మాట్లాడాలి, వీడికి ఉత్తరం రాయాలి, ఏవో చేయాలి కనుక వీడికి పేరు పెడతారు. అది ఎదరవాళ్ళు పెట్టిన పేరు కానీ ఆ పేరు మన స్వంతం అని మనం అనుకోకూడదు. దీనికి పేరు ఏమీ లేదు. ఇట్ ఈజ్ అన్నమయ. బస్ ఈ సత్యం తెలుసుకుంటే ఇట్ ఈజ్ ఓన్లీ అన్నమయ. ఈ సత్యం తెలుసుకోకపోతే ఇది అన్నమయ కోశం అవుతుంది. కోశం అంటే బంధిస్తుంది. కాబట్టి అన్నమయ. అన్నం ఎక్కడి నుంచి పుట్టింది? అప్పు నుంచి పుట్టింది. అన్నేన శృంగేన ఆపో మూలం అన్విచ్ఛ. మీరు చదువుదురుగానే చాంద్రోగ్యంలో 6వ అధ్యాయంలో వస్తుంది. అప్పు ఎక్కడి నుంచి పుట్టింది? అద్భి మూలేన తేజో మూలం అన్విచ్ఛ. తేజస్సు నుంచి పుట్టింది. తేజస్సు ఎక్కడి నుంచి పుట్టింది? తేజసా మూలేన సత్. తేజసా శృంగేన సన్మూలం అన్విచ్ఛ. సత్ ఆ పరబ్రహ్మ నుండి తేజస్సు పుట్టింది. పరబ్రహ్మ నుండి తేజస్సు. తేజస్సు అంటే అగ్ని. అగ్ని నుంచి ఆపహ అప్పులు. అప్పుల నుండి పృథివీ. ఈ 3 కలిసి 3. ఇది చాంద్రోగ్యం. 3 ఇక్కడ 5 తైత్రీయంలో. ఈ 5 లేకపోతే ఈ 3 వాటెవర్. సో వీటి యొక్క సమాహార ఈ 5 కలిసి దేహం పుట్టింది. ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది? ఇది ఊర్ధ్వమూలం పరబ్రహ్మ నుంచి పుట్టింది. ఎలా పుట్టింది? వయా మాయాశక్తి అవ్యక్త మూల ప్రభవ. ఇప్పుడు కాన్పూర్లో గంగ ఎక్కడి నుంచి పుట్టింది అంటే కాశీ నుంచి పుట్టింది. కాశీలో గంగ ఎక్కడ పుట్టింది అంటే ఋషికేశ్లో పుట్టింది. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ గంగలు అన్నీ కూడా కాశీ గంగ, కాన్పూర్ గంగ, మరో గంగ అన్ని గంగోత్రుల్లో పుట్టాయండి. హిమాలయాల్లో పుట్టింది. ఇంకా మళ్ళీ ఈ మధ్య అర్థం లేని మాటలు ఇవన్నీ. కాబట్టి అవ్యక్త మూల ప్రభవ ఊర్ధ్వమూల. ఇది అశ్వత్థ. ఓకే. తర్వాత క్షేత్ర సంజ్ఞక. మళ్ళీ దీన్ని 13వ అధ్యాయంతో కలుపుతున్నారు. గీత 13వ అధ్యాయంతో. దీనికి క్షేత్రం అని పేరు. క్షేత్రం అనే పేరు ఎందుకు పెట్టారు ఈ చెట్టుకి అంటే, ఈ చెట్టులో జీవుడు తన యొక్క సుఖ దుఃఖాలని పండించుకుంటాడు. క్షేత్రం అని అందుకోసం పెట్టారు. కరెక్ట్. శంకరులు 13వ అధ్యాయం భాష్యంలో మీరు చదువుదురు కానీ సుఖ దుఃఖాలని పండించుకుంటాడు. క్షేత్రం అంటే పొలం. క్షేత్రంలో వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? సుఖ దుఃఖాలని పండించుకుంటాడు. ఈ వ్యవసాయదారులు వీళ్ళు దీదారు ఏ బిగ్ ఎరిగ్మా ఫర్ మీ. ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే నిన్న వర్షం పడితే మొన్నటి దాకా ఏమిటో వర్షాలు పడతాయో పడవో, ఈ ఏడాది ఏమిటవుతుందో ఏమిటో ఎండలు దంచేస్తున్నాయని అన్నవాడే నిన్న అంటాడు వర్షం పడ్డ కారణంగా నా వరి పంట దెబ్బతింది, ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంటుంది అంటాడు. ఏమిటండి ప్రభుత్వం ఎన్నింటికి సహాయం చేస్తుందండి? అన్నింటికీ పాపాల భైరవుడు చంద్రబాబు అంటే ఎక్కడ కుదురుతున్నది? ఏదో వర్షం పడింది, వరి పంట దెబ్బతిండం అంటే ఏదో ప్రాబబ్లీ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్. ఐ డోంట్ డినై దాట్. సో ఇప్పుడు వీడు మీ ఇంట్లోనేమో మీరు కరివేపాకు మొక్క కాల్పించి దానికి ఏదైనా చీడ పడితే చంద్రబాబు నాయుడు సహాయం చేయాలంటే ఎక్కడ కుదురుతుంది దానికి? అది కాబట్టి ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అలా తయారు చేశారు ప్రజల్ని, రాజకీయ నాయకులు అలా తయారు చేశారు. అది చాలా తప్పు. ప్రజలలో ఆ స్వయం తన కాళ్ల మీద తాను నిలబడేటువంటి సామర్థ్యాన్ని ప్రజలకు ఇవ్వాలి కానీ ప్రజలకి ఈ డోలింగ్ అవుట్స్ ఉండకూడదు. తమ కాళ్ల మీద తాము నిలబడేట్లా చేయాలి. చదువు సరిగ్గా రాకపోతే వాడికి ప్రైవేట్ చెప్పించి వాడికి విజ్ఞానాన్ని ఇప్పించి ఏర్పాటు చేయాలి కానీ ఓ 10 మార్కులు తక్కువ వచ్చినా నిన్ను పాస్ చేస్తాం అనకూడదు. అది దట్ ఈజ్ కిల్లింగ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఫెలో. యూఆర్ డూయింగ్ అన్ ఇంజస్టిస్ టు ది ఫెలో. వాడు ఇంకో 2 సంవత్సరాల్లో డిగ్రీ పుచ్చుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఖాళీగా. లేకపోతే వాడు కనుక ఫెయిల్ చేసి కూర్చోబెడితే ఇంకోసారి శ్రద్ధగా చదువుకుని ఓ ఏడాది ఆలస్యంగా విజ్ఞానవంతుడిగా బయటకు వస్తాడు. ఆ ఛాన్స్ని తగలబెట్టిన వాళ్ళమే ఈ రకంగా. కాబట్టి దిస్ సిస్టమ్ ఇస్ రాంగ్. ఎక్కడా ఉండదు ఇలాగా. నేను చూసినంతలో ఈ రకం డోలింగ్ అవుట్ అంటే
హ్యాండ్ అవుట్స్ అంటారు చూడండి, ప్రతిదానికి హ్యాండ్ అవుట్. ఓ నాయకుడు అంటాడు మీరు బిల్లులు పే చేయొద్దని చెప్పాడు. చూడండి, రేపొద్దున అతను పరిపాలనలోకి వచ్చాడు అనుకోండి, సపోజ్ గాడ్ ఫర్బిడ్, రేపొద్దున అతను పరిపాలనలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు బిల్లులు పే చేయకపోతే అక్కడ ఏం పరిపాలన చేస్తుంది? బిల్లు పే చేయొద్దు అనే మాట ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. లా అబైడింగ్ సిటిజన్స్ ఉన్న సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి, కానీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించండి చేతనైతే. అంతేకాని బిల్లు ఇచ్చిన తర్వాత పే చేయొద్దు అనే మాట చాలా తప్పదు. ఇన్ ప్రిన్సిపల్ వీ షుడ్ నాట్ సే దాట్. చేస్తారో చేయరో అలాంటి సలహాలు ఇవ్వకూడదు, చాలా తప్పదు. ఎనీవే, క్షేత్ర సంజ్ఞక, ఈ క్షేత్రంలోనే మనం పండించుకుంటాం. సుఖాన్ని పండిస్తాము, దుఃఖాన్ని పండిస్తాం. ఎలాంటి విత్తు వేస్తే దాన్ని పండిస్తాం. సుఖానికి సంబంధించిన విత్తనాలు వేశారనుకోండి, వాటిని పండిస్తారు. దుఃఖానికి సంబంధించిన విత్తనాలు వేశారనుకోండి, అదే పండిస్తారు. అంతే, ఏది కావాలో అదే పండిస్తారు. ఇప్పుడు మనిషి ఆశ చేత బద్ధుడై ఉంటాడు. ఆశ చేత బద్ధుడై దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ప్రతి అంశంలో కూడా చిన్న అంశం దగ్గర నుంచి ప్రధానమైన అంశాల దాకా కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ కనబడిపోతూ ఉంటుంది. ఆశాబద్ధుడై దుఃఖి అవుతూ ఉంటాడు. ఆ ఆశ కొంచెం పక్కన పెడితే సుఖంగా ఉండగలుగుతాడు. సో మనిషి కామనలకి ఆశకి బలి అయిపోయి ఈ క్షేత్రంలో దుఃఖాన్నే పండిస్తూ ఉంటాడు తరచుగా. కొంచెం తగ్గించుకుంటే సుఖాన్ని కూడా పండించవచ్చు. క్షేత్ర సంజ్ఞక. తర్వాత సర్వప్రాణి కర్మ ఫలాశ్రయ. దీనికి క్షేత్రాన్ని పేరెందుకు వచ్చిందంటే, క్షేత్రం అంటే పొలం. పొలం పంటనిస్తుంది, ఫలసాయాన్ని ఇస్తుంది. ఫలాశ్రయ, ఫలానికి ఆశ్రయం ఈ దేహం. అన్ని ప్రాణులకి కూడా, సకల ప్రాణులకి వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేందుకు ఇది ఆశ్రయంగా ఉంటుంది. కర్మ ప్రాణి ఫలాశ్రయ అంచేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది. క్షేత్ర సంజ్ఞక. తం పరిష్వక్తౌ, ఆ చెట్టుని కౌగిలించుకున్నారు. ఏం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందా? వినపడుతుందా మీకు వెనకాల? చాలా డిస్టర్బెన్స్ ఉంది. మంచిది, మంగళ వాయిద్యాలు కదా. అంటే కౌగిలించుకుని ఉన్నారు రెండు పక్షులు కూడా. సో ప్రాణము, చైతన్యము అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ప్రాణాన్ని, చైతన్యాన్ని, ప్రాణరూపంగా చైతన్య రూపంగా ఇక్కడ ఈ దేహంలో ప్రకటమయ్యాడు. అంచేతనే దీనికి ప్రాణం వచ్చింది, విజ్ఞాన శక్తి వచ్చింది, మనస్సు వచ్చింది, ఎన్నో గొప్ప గొప్ప శక్తులన్నీ దీనికి వచ్చేసాయి. ఈశ్వరుడు ప్రకటమయ్యాడు కాబట్టి ఈశ్వరుడు వచ్చి దీన్ని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇది నేను, నాది అనే అభిమానము కలిగి ఉన్నవాడు జీవుడు. ఈశ్వరుడికి అభిమానం ఉండదు. జీవుడికి అభిమానమే జీవుడు. అభిమానం ఉండడం జీవుడు కాదు, అభిమానమే జీవుడు. ఈశ్వరుడికి అభిమానమే ఉండదు. అభిమానం ఉండకూడదు. అభిమానమే బరువు అండి. అభిమానము ఫ్రీడమ్ లేకుండా చేసేది అభిమానమే. నేను మొన్న చెప్పాను, హృదయ గ్రంథి అంటే నేను, నాది అనేదే గ్రంథి అని చెప్పాను నేను. సరే, శంకరుల కామనయే గ్రంథి అని చెప్పారు. బోత్ ఆర్ ఓకే. నేను ఇంకో చోట ఆయన చెప్పిన మాటే చెప్పాను అక్కడ, నథింగ్ మోర్ దాన్ దాట్. సో ఈ అభిమానం అనేది దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ బైండ్స్ ది పర్సన్. నేను, నాది. నేను అంటే కర్తృత్వం, నాది అంటే భోక్తృత్వం. ఇదే కర్తృత్వం, భోక్తృత్వం. సో దెర్ ఈజ్ ఎ ఫంక్షన్. చేసేవాడను నేను అనే అభిమానం లేకుండా పని పూర్తి చేసేసి ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతాం. అది గొప్ప విషయం, అది సామాన్యమైన విషయం కాదు. అలాగే నాది, చూపించాల్సిన ప్రేమ చూపించటం, చేయాల్సిన సహాయం చేయటం, డ్యూటీ చేయటం. కానీ నాది అనేటువంటిది గట్టిగా పెట్టుకోకూడదు. ఏదో కొంత తప్పదేమో బహుశా, కానీ బలంగా నాది అని పెట్టుకోకపోవడం అవసరం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ అభిమానము జీవుడికి ఈశ్వరుడికి అంతే భేదం. ఈశ్వరుడికి ఏ అభిమానము ఉండదు. అభిమానం లేకపోవడం ఈశ్వరుని యొక్క లక్షణం. నేను, నాది అనేటువంటిది ఈశ్వరుని ధర్మాలు కావు.
ఇదే చాలా చోట కథల్లో మీకు అలా కనపడుతుంది. శ్రీకృష్ణుని యందు ఏమీ అభిమానం ఉండదు, నయాపైసంత అభిమానం ఉండదు. ఆయన గీతలో చాలా చోట్ల చెప్తాడు అభిమానం వద్దు అని చెప్తాడు. యస్సర్వత్రానభిష్మంగ యస్సర్వత్రానభిస్నేహ, అభిస్నేహం ఆభిముఖ్యేన స్నేహ అంటే ఒక వ్యక్తి యందు లేక ఒక పదార్థమునందు ఇది నాది అనేటువంటి కారణంగా ప్రేమించటం. జనరల్ గా ప్రేమించటం మంచిది, కానీ ఎక్స్క్లూసివ్ గా దీన్నే నేను ప్రేమిస్తాను, దీన్ని తప్ప మిగతా దేన్ని నేను ప్రేమించను అనే యాటిట్యూడ్ చాలా చెడ్డదే. ఎనీవే, సో శ్రీకృష్ణుని మీకు అభిమానం సుతరాము కనపడదు. 10 ఏళ్ళు నందగోకులంలో ఉంటాడు, కావలసిన లీలలో రాసలీల, ఈ లీల, ఆ లీల, ఎన్ని లీలలంటే అన్ని లీలలే. ఉలూకల బంధన లీల, తర్వాత ఏమో వెన్న దొంగిలించి లీలలు, ఆటలు పాటలు, యమునా తీరము, ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తాడు. ఎంత అలరించాలో అంత అలరిస్తాడు. 11 రాగానే లేచకపోతాడు, ఏదో పేరు పెట్టి, ఏదో మెష, ఏదో నెపం మీద వెళ్ళిపోతాడు. మథురా నగరానికి వెళ్తే ఇంక మళ్ళీ ఎప్పుడు రాడు, ఈ నెవర్ కమ్స్ బ్యాక్. మథురా నగరంలో లీలలో, ద్వారకా నగరంలో లీలలో, లీలల్ని చేస్తూ ఉండడం, లేచకపోతాం, దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉండడం. ఎక్కడ అభిష్వంగము అనేది ఉండదు. అది లీల అంటే మనం కర్తవ్యాన్ని మనం దృఢంగా చేస్తాము, పూర్ణమైన ప్రేమను చూపిస్తాము. కానీ ఆసక్తి అంటే మనము ఎదరవాళ్ళ నెత్తి మీద బరువు పెట్టము, ఎదరవాళ్ళ బరువు మనం ఎత్తుకోము. ఆసక్తి ఇద్దరిని బంధిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో పరిష్వక్తౌ సుపర్ణౌ ఇవ, పక్షుల వంటివి. ఓకే, చూడండి, అవిద్య కామ కర్మ వాసనాశ్రయ లింగోపాధి ఆత్మా ఈశ్వర. ద్వంద్వం చేస్తే ఈశ్వరవు అవుతుంది. జీవుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు గురించి చెప్పేదేం లేదు, జీవుడు గురించే చెప్పేది ఉంది. జీవుడు గురించి చెప్పేస్తే ఇవన్నీ ఉన్న జీవుడు అంటే, ఈశ్వరుడు అంటే అవేమీ ఉండని ఈశ్వరుడు. ఎందుకంటే అదే చైతన్యం. అవన్నీ తీసిపారేస్తే ఈశ్వరుడే కుదురుతాడు. మీరు జీవుడు, మీలో ఉండే జీవభావాన్ని పక్కన పెడితే ఈశ్వరుడు అయిపోతారంటే. సో ఏమిటి జీవుడు, ఏమిటి? అజ్ఞానము, అవిద్య. ఈ శంకరుడికి ఆయన ఫేవరెట్ అది అజ్ఞానము. అజ్ఞానం యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే, నేను పూర్ణుడను, నాలో ఏ లోటు లేదు, నాకు భయకారణము లేదు అని ఖచ్చితమైన అవగాహన లేకపోవుట అంటే అజ్ఞానం. నాకు భయహేతువు లేదు. ఎందుకంటే దేనికి భయపడాలి? నాయం హంతి నహన్యతే. గీతలో మీరు చూద్దరు కానీ ఆత్మ దేని చేతను నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి భయహేతువు లేదు. బట్ మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అజ్ఞానము. ఆత్మలో వెలితి, లోటు లేనే లేదు, పూర్ణము. బట్ వీ హ్యావ్ టూ మెనీ డిజైర్స్. అంటే ప్రతి కోరిక కూడా మన లోపల ఉండే వెలితిని బయట పెడుతూ ఉంటుంది, అంతే కదా. కాబట్టి సో ఇదే అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానము అవిద్య. అజ్ఞానం నుంచి ఏం పుడుతుంది? కామ, కోరికలు. కోరికల నుంచి ఏం పుడుతుంది? కర్మ, కర్మలు. కర్మల నుంచి ఏం పుడతాయి? వాసన. నేను చెప్పాను కదా, కర్మ వాసన. ఓకే, సో ఈ 4, ఈ సర్కిల్ ఇది. అవిద్య, కామ, కర్మ, వాసన. మళ్ళీ ఈ వాసనలన్నీ కలిస్తే అవిద్య. అవిద్య, కామ, కర్మ, వాసన. ఈ సర్కిల్ గిరగిర తిరుగుతూ ఉంటుంది. కానీ మరి సర్కిల్ తిరగడానికి ఆశ్చర్యం ఏమిటి? ఒక ఆశ్చర్యం ఉండాలి. అదేమిటది? మనస్సు. సో అవిద్య, కామ, కర్మ, వాసన ఆశ్రయ లింగ. లింగ అంటే మనస్సు, సూక్ష్మ శరీరము. అది కూడా ఒక శరీరమే. మనస్సుకి కట్టుబడి ఉన్నారా లేదా? మీరు దేహానికి కట్టుబడి ఉన్నారు. దేహమే నేను అని దేహానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి దేహానికి శరీరము అని అంటున్నాము.
మనస్సే నేను అని మనస్సుకి కట్టుబడి ఉన్నారు కదా. మనస్సులో ఎంత విజ్ఞానం ఉంటే అంత విజ్ఞానం నేను, మనస్సులో కోపం ఉంటే ఆ కోపం నేను, మనస్సులో కామన్ ఉంటే ఆ కామన్ నేను. సో ఆ మనస్సు సుఖంగా ఉంటే నేను సుఖి, మనస్సు దుఃఖంగా ఉంటే నేను దుఃఖి. సో మనస్సుకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి మనస్సు కూడా శరీరమే, కట్టేసిది. అయితే చాలా సూక్ష్మంగా ఉంటుంది, వెరీ సటిల్. అందుకోసం దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. దానికే లింగము అని కూడా పేరు, లింగ శరీరము. సో ఈ నాలుగింటికి ఆశ్రయంగా ఉండే లింగ శరీరము. ఈ లింగ శరీరమే ఉపాధి. ఉపాధి అంటే ఏమిటి? దాని ధర్మాలని దానిలో ప్రకటమయ్యే చైతన్యం మీద అంటగడుతుంది. అంటగట్టడం ఉపాధి అంటే. అంటగట్టడం అంటే సంక్రమింపజేయడం, వాస్తవంగా లేకున్నా సంక్రమింపజేయడం. సో దేహధర్మములే నేను, దేహం ఏదో అది నేను, మనస్సు ఏదో అది నేను, కొండ ఏదో అదే ఆకాశము ఉన్నట్టుగా దేహం ఏదో అది నేను, మనస్సు ఏదో అది నేను. అది వాస్తవం కాదు. వాస్తవం కాదు కనుకనే ఉపాధి అంటారు, దోషం. సో ఆ లింగ శరీరమే ఉపాధి. దేనికి ఉపాధి? ఆత్మ. ఉపాధిగా గల ఆత్మ చైతన్యం. కాబట్టి అది జీవుడు అయ్యాడు. కాబట్టి జీవుడు అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ జీవుడు. జీవుని యొక్క యథార్థ స్వరూపం ఆత్మ. అయితే జీవుడు ఏ కారణంగా ఆత్మజీవుడైంది? ఉపాధ్యాత్మ. ఉపాధి ధర్మములను నెత్తి మీద వేసుకోవడం చేత ఆత్మజీవుడైంది. ఏమిటా ఉపాధి? లింగోపాధ్యాత్మ. లింగ శరీరమే ఉపాధిగా కలిగిన ఆత్మ జీవుడైంది. ఏమిటి లింగ శరీరం? అవిద్యా కామ కర్మ వాసనలకు ఆశ్రయమైన లింగ శరీరమే ఉపాధిగా కలిగి ఆత్మయే జీవుడనబడుతోంది. ఓకే, ఈ ఉపాధి దోషాలు తీసేశారనుకోండి. అంటే ఏమిటి? నేను మనస్సుకి సాక్షినే గాని మనోధర్మములకు నేను ధర్మిని కాను, మనోధర్మములు గలవాడను కాను అని తీసేశారనుకోండి. అప్పుడు మీరు ఏమైపోతారు? ఆ ఉపాధి ధర్మాలు మీకేం సంబంధం ఉండదు. కాబట్టి మీరు ఏమవుతారంటే అవిద్యా కామకర్మ వాసనాశ్రయలింగోపాధి ఆత్మ బదులుగా అవిద్యా కామకర్మ వాసనాశ్రయలింగోపాధి రహిత ఆత్మ అవుతారు, విచ్ ఈజ్ బ్రహ్మ. అంతే, ఈశ్వరం. ఈ రెండే పక్షులు. ఇంచేతనే ఈ ప్రక్రియ ఎలాగంటుందంటే, ఒక ఎగ్జాంపుల్, ఐ లైక్ దిస్ ఎగ్జాంపుల్. నేను అలా అంటూ ఉంటాను. నేను చెప్పే ఎగ్జాంపుల్ మరి నేను లైక్ చెప్తే ఎలా చెప్తాను? ఏదో నా చేస్తాం అంతే. ఇప్పుడు ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉండి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి. సైకాలజిస్ట్కి ఎవడు వెళ్తాడు? ప్రాబ్లం ఉన్నవాడు వెళ్తాడు, అంతే కదా. సైకాలజిస్టు ఏమిటి చేస్తాడు? వీడి ప్రాబ్లం నివారణ చేస్తాడు. ప్రాబ్లం నివారణ అయితే ఏమిటవుతుంది? ప్రాబ్లం లేనివాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడంలో ఉన్న లక్ష్యం ఏమిటంటే, ది ఐ విత్ ప్రాబ్లం, ది ఐ వితౌట్ ప్రాబ్లం అవ్వాలి, అంతే కదా. అంతేకాదు వీడు మనిషిని మార్చేసేదో కొత్త వాళ్ళు ఎవరో సృష్టించాలని కాదు కదా. వీడిని పూర్తిగా మార్చేసి కొత్త మనిషిని సృష్టిస్తాడని కాదు. ది ఐ విత్ ప్రాబ్లం హ్యాస్ టు బికమ్ ది ఐ వితౌట్ ప్రాబ్లం, అంతేనండి. ది ఐ విత్ ప్రాబ్లం ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. ది ఐ వితౌట్ ప్రాబ్లం ఎక్కడ ఆవిష్కారం అవుతాడు? హృదయంలో ఆవిష్కారం అవుతాడు. జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్ సెల్ఫ్. మరి సైకాలజిస్ట్ చేసే ఉపకారం ఏమిటి? వాడు ఉంటే ఆ ప్రయాణం తేలిక చేసి పెడతాడంతే, ఆ ప్రయాణంలో మార్గదర్శనం చేస్తాడంతే. తర్వాత సైకాలజిస్ట్ ఎలా ట్రీట్ చేస్తాడు? నువ్వు వెళ్ళగానే వీడికి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నేను తీసేస్తాను అని ట్రీట్ చేస్తాడా? చేయడు. అసలు వాడికి ప్రాబ్లం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది సైకాలజిస్ట్కి? మీరు చెప్తే తెలుస్తుంది కదండి. తర్వాత ఆ ప్రాబ్లం యొక్క పూర్తి డయాగ్నోసిస్ వాడు చేయాలి. అది ఎలా చేస్తాడు వాడు? మీరు చెప్తే చేస్తాడు. సపోజ్ నువ్వు సైకాలజిస్ట్వి, నీకు నేను బోలదు బిల్లు కూడా ఇస్తున్నాను, నేను అన్ని నేనే చెప్తే నువ్వేమిటయా చేసేది అని మీరు మూతి బిగించు కూర్చున్నారనుకోండి, వాడు వెళ్ళి తండ్రిని పంపిస్తాడు. నీ బిల్లు నువ్వు ఒకళ్ళు పొమ్మంటాడు. మీరే చెప్పాలి. ఏమని చెప్పాలి?
ఇలాగ మాకు మా అత్తగారితో చాలా ఇబ్బందిగా ఉందండి. నిజంగా అంటే అమెరికాలో ఇలాంటివి ఉంటాయి, అందుకోసం చెప్తున్నా. మా అత్తగారితో చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను, చాలా డిప్రెషన్ వెళ్ళిపోతాను, భయం వేస్తుంది, ఆమెకి ఎంత సేవ చేసినా కూడా ఆమె సంతోషపట్టలేదు అని చెప్పారు. చెప్తే ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, చూడండి మీ అత్తగారు షీఈ్ అండర్ సమ్ ప్రెషర్, పాపం ఇంటర్నల్ గా ఏదో ప్రెషర్ ఉంది ఆవిడికి, కాబట్టి మిమ్మల్ని చూసిన వెంటనే ఆవిడికి బహుశా తన కొడుకు గుర్తుకొస్తుందో లేకపోతే తన కూతురు గుర్తుకొస్తారో, ఏదో చిన్న అసూయో లేకపోతే చిన్న వ్యతిరేక భావం ఏదో ఉంటుంది. కాబట్టి మీరు యూ ట్రై టు అండర్స్టాండ్ హర్ అండ్ బీ మ్యాగ్నానిమస్, కొంచెం ప్రేమతోటి పెద్ద మనసుతోటి మీరు సేవ చేయండి, ఆవిడ నుంచి మీరేమీ అపేక్షించకుండా సేవ చేయగలరేమో మీరు చూడండి, అలా ప్రయత్నం చేయండి అని $100 పుచ్చుకుని ఈ మాట చెప్పి పంపిస్తాయి. అంతే కదండి. ఎటు వచ్చి నాలాంటి పుట్టుగాడు అయితే ఇలా ఎదురుకుండా కూర్చోబెట్టి చెప్తాడు, వాడైతే కౌచ్ అని ఒకటి ఉంటుంది, ఒక స్పెషల్ది, దాని మీద ఇలా నడువు వాల్చిపెట్టి అక్కడ చెప్తాడు హాఫ్ లైట్ లో చెప్పి దీన్నే కొంచెం ఆర్గనైజ్డ్ గా చెప్తాడు. ఇదంతా రికార్డు కూడా చేస్తాడు, టేప్ రికార్డర్ పెట్టి దానికి ట్రాన్స్క్రైబ్ చేయిస్తాడు. ఇండియా వాళ్ళే ట్రాన్స్క్రైబ్ చేసి పంపిస్తారు ఈమెయిల్ మీదుగా. అది చేయించి దాన్ని ఏమో బాండ్ పేపర్ మీద టైప్ చేసి మీకు కవర్ లో పెట్టి కూడా ఇస్తాడు. మరి ఇవన్నీ ఇచ్చినందుకు బిల్లు వసూలు చేస్తాడు. బట్ ఫైనల్ గా అత్తగారి మీద వ్యతిరేక భావం ఉన్న అమ్మగారు అత్తగారి మీద వ్యతిరేక భావం తగ్గించుకున్న అమ్మగారుగా మారాలి. ఆవిడ యొక్క సుఖం ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు డూ దాట్ ఫర్ హర్ ఓన్ బెనిఫిట్, నాట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అత్తగారు. ఫర్ హర్ ఓన్ బెనిఫిట్ షీ హ్యాస్ టు డైల్యూట్ దట్ హాస్టిలిటీ. అది వాడు చెప్పే సలహాదే. అది తగ్గించుకుంటే ఆవిడ కొంత విశ్రాంతిగా ఉండగలదు. ఎందుకంటే ఎత్తగానే యూ కెనాట్ విష్ హర్ అవే. సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఉన్న సిచ్యువేషన్లని మార్చి ప్రయత్నం చేయకూడదు, చేయరాదు ఎప్పుడూను. అది అలా ఎలా ఉందో అలా ఉంటాయి. సో ఎవరు ఉండాల్సిందో వాళ్ళు ఉంటారు. మన మనస్సులో ఉండే వ్యతిరేక భావాన్ని మనం తగ్గించుకోవాలి, అంటే ఆ ఉపాధి దోషాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ది ఐ విత్ ప్రాబ్లం జర్నీస్ టు ది ఐ వితౌట్ ప్రాబ్లం. అంతే. ఇదే రెండు పక్షులు అంటే ఫిలాసఫీ. అంచేతనే బరువు ఎక్కువ ఉన్నవాడు జీవుడు, ఏ బరువు లేనివాడు ఈశ్వరుడు. అంచేతనే శంకరులు ఆ కవితాధారణ చూడండి, అవిద్యా కామకర్మ వాసనాశ్చయ లింగోపాధ్యాత్మాచ ఈశ్వరశ్చ అని ద్వంద్వం. అది ఆ రెండో పదం ఎంత ఉంది, మొదటి పదం ఎంత ఉంది? ఆ మొదటి పదం జీవుడు. కాబట్టి మన మనస్సులో ఉండే బరువు, సంసారపు బరువు తగ్గించుకోవచ్చు. సంసారం మనస్సులోనే ఉంటుంది, బయట ఉండదు. సంసారత్యాగ చిత్తత్యాగ ఏవ సంసారత్యాగ. సంసారపు బరువు తగ్గించుకోవడం అంటే బయట బరువు తగ్గించడం అని కాదు, చిత్తములో బరువు తగ్గించాలి. చిత్తంలో బరువు తగ్గిస్తే బయట బరువు ఆటోమేటిక్గా తగ్గుతుంది, తగ్గకపోయినా పర్వాలేదు. బయట బరువు తగ్గించి చిత్తంలో బరువు పెంచుకుంటే ఏం లాభం? సపోజ్ ఇక్కడి నుంచి హృషికేశ్ వెళ్ళి కూర్చున్నారనుకోండి, అస్తమానం హైదరాబాద్ గురించి గుర్తు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి. సో బయట హైదరాబాద్ తీసేశారు, చిత్తంలో హైదరాబాద్ అలాగే పెట్టారు. ఏం లాభం? ఏం ప్రయోజనం లేదు. హైదరాబాద్ లోనే ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి బాహ్య విషయముల యందు అనాదర బుద్ధి లేకపోతే మిథ్యాబుద్ధి కలిగి హైదరాబాద్ లోనే ఉన్నారనుకోండి, అయిపోయిందంటే చిత్తత్యాగం చేశారంటే సంసార త్యాగం అయిపోయింది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వెర్స్. ఇంత అద్భుతమైన వెర్స్ ఇదే కానీ ఇంకొకట్లేదు. కానీ ఈ వెర్స్ లో ద్వైతం ఉందనే భ్రమ కూడా ఒకళ్ళు పడుతూ ఉంటారు. దీంట్లో ద్వైతమే ఉంది. ఇప్పుడు ది ఐ వితౌట్ ప్రాబ్లం జర్నీడ్ టు ది ఐ విత్ ప్రాబ్లం. ఇప్పుడు ఎన్ని ఐస్ ఉన్నాయి? రెండు ఉన్నాయా? ఒకటి ఉందా? ఒకటే ఉంది. ఉన్నాయి ఒక్కటే. ఎటొచ్చి ఆ ఐ ఉంది అజ్ఞానం చేత ది ఐ విత్ ప్రాబ్లం లా కనపడింది. అజ్ఞానాన్ని తీసి పక్కన పెడితే ఒక్క పిసరు వివేకాన్ని తెచ్చుకుంటే ది ఐ వితౌట్ ప్రాబ్లం అయిపోయింది. ఈ పని మనం రోజు చేస్తూనే ఉంటాం. ఇదేదో సుతరాము మనకి చేతగాడిని ఏం కాదు. ఇప్పుడు మనసు బాగోలేనప్పుడు ఎవరి దగ్గరకు సలహాకి వెళ్తా, ఏమిటి సలహా ఇచ్చిన సలహా మీకు నచ్చుతుంది, మీ మనస్సు బాగుంటుంది. వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దట్ ప్రాసెస్? ది ప్రాసెస్ ఈజ్ ది ఐ విత్ ప్రాబ్లం జర్నీస్ టు ది ఐ వితౌట్ ప్రాబ్లం. సో అలాగే జీవపక్షి ఈశ్వర పక్షి వైపు ప్రయాణం అంతే.
అంచేతే శ్రీకృష్ణుడు ఈ మాటను స్పష్టంగా చెప్పాడు. అహమాత్మా అని చెప్పాడు. నేను నీ ఆత్మను రా అని. గుడాకేశ, గుడాక అంటే అజ్ఞానం. నీ అజ్ఞానాన్ని జయించుకో, నీ ఆత్మను నేనే. సర్వభూతాశయ స్థిత, అది శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం. కాబట్టి ఇక్కడేవో రెండనేది వేర్వేరనేది అభిప్రాయం కాదు. అది సవికేశం. తర్వాత తయో పరిష్వక్తయో ఏకః క్షేత్రజ్ఞః, అన్య ఏకః క్షేత్రజ్ఞః. ఓకే. లింగోపాధివృక్షమాశ్రితః పిప్పలం కర్మ నిష్పన్నం సుఖదుఃఖలక్షణం ఫలం స్వాదు అనేక విచిత్ర వేదనాస్వాదరూపం స్వాద్వత్తి భక్షయతి ఉపభుంక్తే అవివేకతః. తయోః అన్యః, వారిలో ఒకడు. అన్యః అన్యః, ఇద్దరున్నప్పుడు వీడు ఒకడైతే వాడు ఇతరుడు అవుతాడు, వాడు ఒకడైతే వీడు ఇతరుడు అవుతాడు. ఏకః అన్యః. ఇప్పుడు రివర్స్ చేయండి, ఏకః అన్యః. ఎందుకంటే రెండు అన్యాలు ఉన్నాయి అక్కడ. తయోరన్యః అన్యః. సో వాళ్ళలో అన్యః అంటే ఒకడు అని అర్థం. సో వాళ్ళలో ఒకడు. తయోః పరిష్వక్తయోః అన్యః, ఒకే వృక్షమును కౌగులించుకుని ఉన్న జీవేశ్వరులలో ఒకడు వీడు. ఏకః అంటే జీవుడు అని అర్థం. జీవుడు అంటే క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి చూడండి, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపము ఈశ్వరుడే. క్షేత్రజ్ఞుడు తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఈశ్వరుడే. తన స్వరూపం తెలుసుకోలేదనుకోండి, అంటే ఆ క్షేత్రానికే కట్టుబడిపోయి ఉంటాడు. నెక్లెస్ బంగారమే, కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయిందనుకోండి, అంటే వెర్రి నెక్లెస్ గా మిగిలిపోతుంది. ఇట్ రిమైన్స్ బౌండ్ టు ఏ గివెన్ నేమ్ అండ్ ఫామ్ అంతే. కాబట్టి క్షేత్రజ్ఞుడు క్షేత్రమును తెలుసుకుంటూ ఆ క్షేత్రమే క్షేత్ర ధర్మాలని తన మీద ఆరోపించుకుని జీవభావాన్ని పొంది ఉంటాడు జీవుడు. వీడు వృక్షమును ఆశ్రయించాడు. ఇక్కడ వృక్షము అంటే అంతఃకరణ వృక్షం, లింగోపాధి ఆశ్రిత. సో అంతఃకరణమే ప్రధానం. దేహం అనేది కూడా అంతఃకరణంలోనే ఉంటుంది. బాడీ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్ ఓన్లీ. బాడీ అనేది కూడా మైండ్ లోనే ఉంటుంది. ఇప్పుడు చెయ్యి అంటే చెయ్యి, హ్యాండ్ అంటే హ్యాండ్ భావనే హ్యాండ్, లేకపోతే ఇది మాంసము మధ్య పంచభూతాలే. ఇలాగే కాలుకి చెయ్యికి తేడా ఏమిటి అంటే, కాలు పంచభూతాలే, లేకపోతే మధ్య మాంసాదులు ధాతువులు. ఈ దేహంలో ధాతువులు ఉంటాయి కదా, లేదా మాంసము మధ్య, లేదా మజిల్స్ ఇది ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు భావమే అంతే. దీనికి ఇది ఒక సెల్సే, ఇది సెల్సే, కానీ ఈ సెల్స్ యొక్క రచనని బట్టి దీని యందు ఈ భావన, ఆ రచనని బట్టి దాని యందు ఆ భావన, భావనని బట్టే వస్తుంది. సో ఎనీవే, దిస్ ఇస్ ఏ బిగ్ టాపిక్. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. సో యూ నో ఇట్. నేను చాలాసార్లు చెప్పాను. ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అవసరం. అందు గురించి నేను ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. మైండ్, హెల్త్ కి మూలం మైండ్, హెల్త్ కి మూలం బాడీ కాదు. హెల్త్ కి మూలం బాడీ అన్నది ఇట్ వాజ్ ఓల్డ్ మెడిసిన్. ఓల్డ్ మెడిసిన్ అంటే 1960s, 70s, 80s మెడిసిన్. 90s, 2000 మెడిసిన్ కాదు అది. 21st century మెడిసిన్ కాదు అది. 21st century మెడిసిన్ ఏమిటంటే, హెల్త్ కి మూలం మనస్సు. మాలిక్యులర్ మెడిసిన్ అని, మనిషి అంటే మాలిక్యూల్స్ కలిస్తే మనిషి అవుతాడు. మాలిక్యూల్స్ అంటే బాడీ సెల్స్, ఫిజికల్ ఎనటామికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ పదార్థములు కలిసి మనిషి అవుతాడు. అంటే ఇంక మరి
రోబోకి మనిషికి తేడా ఉంది? ఏం తేడా లేదు. మరి ఏవో కొన్ని లోహాలు చోట చేరిస్తే రోబో అయింది, అలాగే కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ చోట చేరిస్తే మనిషి అయ్యాడు. మాలిక్యూల్. సో గుండె నొప్పి ఎందుకు వస్తుంది? మాలిక్యులర్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. సో కొలెస్ట్రాల్ మాలిక్యూల్ రక్తంలో అలా ప్రసారం అయిపోయి అదేమో మెటబలైజ్ అయిపోవడానికి బదులుగా ఓ చోట కండెన్స్ అవడం ప్రారంభిస్తుంది, అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ మాలిక్యూల్లో డిస్టర్బెన్స్ వచ్చింది వల్ల గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు మరి గుండె నొప్పి తగ్గించడానికి ఏం చేయాలి? ఆ కొలెస్ట్రాల్ మాలిక్యూల్ ని అటాక్ చేసే మాలిక్యూల్ లోపల వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. దిస్ ఈజ్ మాలిక్యులర్ మెడిసిన్. దిస్ ఈజ్ ది వెరీ 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 లో లెవెల్ మెడిసిన్ ఇట్ ఈజ్. ఎందుకంటే మనస్సు ఉల్లాసంగా ఉన్నవాడు కొలెస్ట్రాల్ బాగా బిహేవ్ చేస్తుంది. మనస్సు ఉల్లాసంగా లేక స్ట్రెస్ బాగా పెంచేసుకున్నవాడు కొలెస్ట్రాల్ బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి మరి. అఫ్ కోర్స్ ఫుడ్ హ్యాబిట్స్ అవి అవసరమే. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎక్కడున్నాయి? మళ్ళా మనస్సులో ఉన్నాయి. అంచేతనే కడుపు నిండుతుంది కానీ మనస్సు నిండదు. సాగుతుంది కడుపు నిండినా కళ్ళు నిండవని. కళ్ళు వీడు చూసేవాడ. కాబట్టి ఎవ్రీథింగ్ ఫైనల్లీ బాయిల్స్ డౌన్ టు ది మైండ్. అంచేతనే ఇక్కడ లింగోపాధి అని అంటున్నారు. లింగోపాధి వృక్షం ఆశ్రిత. సూక్ష్మమైన విషయం. సో ఇట్ ఈస్ ది మైండ్. హెల్త్ కి మూలం కూడా మైండ్. అంచేత మీకు తెలుసో తెలీదో మీరు చక్కగా ఇలా గీతని ఉపనిషత్తుల్ని మీరు శ్రవణం చేస్తూ ఉండండి. మీరు ఆరోగ్యంగా 3 కాలాలు ఏదో అంటారు చూడండి, అలాగా సుఖశాంతులతోటి ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఏ అనారోగ్యం రాదు. ఏదైనా ఉపసరంత అనారోగ్యం ఉన్నది దేహధర్మాన్ని బట్టి వచ్చినా మీరు దాన్ని మనోబలంతో దాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. హ్యాండిల్ చేయటం అంటే 2 రకాల హ్యాండిల్ చేయటం. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పేషెంట్, ఏదో తలపోట ఏదో వస్తుందని, ఈ మందు 4 రోజులు వేసుకోవాలి అని చెప్పి ఇచ్చాడు. 4 రోజులు 2 నెలలు ఏదో ఒకటి, అది 2 నెలలు వేసుకో, ఆ తర్వాత ఏమిటవుతుందో, ఆ తర్వాత నీకు ఆ నొప్పి అలవాటు అయిపోతుంది అని చెప్పాడు. సో ఆ విధంగా యూ విల్ గెట్ అకస్టమ్డ్ టు ఇట్. మరి ఈ 4 రోజుల మంది ఎందుకంటే అలవాటు అవడానికి అది ఒక ఫీలింగ్ రావాలి కదా. కాబట్టి ఆ రకంగా కొంత ఎండ్యూరెన్స్ మీద పోతుంది, చాలా మటుకు ఎండ్యూరెన్స్ మీద పోతుంది. మనం ఎంతైనా సహించగలం. ఆత్మవిశ్వాసం అవసరం సహించటానికి. ఎండ్యూరెన్స్ కి ఆత్మవిశ్వాసం అవసరం. ఆత్మవిశ్వాసం లేకపోతే ఎండ్యూరెన్స్ రాదు. ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వబోయే ముందు, ఇంజక్షన్ అంటే ఎంతండి, పిన్ ప్రిక్ అంటారు దాన్ని, చిన్న పిన్ తోటి ప్రిక్ చేసినట్టు. ఇంజక్షన్ ఇవ్వబోయే ముందు అదేదో భూకంపం రాబోతుంది అన్నంత భయపడే వాళ్ళు ఉంటారు. తలకాయ ఇలా తిప్పుతారు. ఏమిటి ఇంజక్షన్లో అంత విషయం ఏమిటి? బట్ ఆ భయాన్ని పక్కన పెట్టుకోగలిగి ఆ ఇంజక్షన్ ఏముందని అలా చూసి చేయించుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆత్మవిశ్వాసమే సహన శక్తిని ఇస్తుంది. మనిషి ఎంత సహించగలడు అనే దీని మీద ఓ సైకాలజీ ఒకటి ఉంది, లోగో సైకాలజీ అంటారు. అంటే నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, నేను చదివాను ఆ సైకాలజీ. ఈ సెకండ్ వరల్డ్ వార్ లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఉన్న ఒక జూయిష్ డాక్టర్, కాన్సన్ట్రేషన్ క్యాంప్ సర్వైవర్, ఇక ఆ హిస్టరీ ఏదో కొంత మీరు చదివి ఉండొచ్చు బహుశా. సో అతను సైకాలజిస్ట్. కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో 4 ఏళ్ళు ఎంతో ఉంటాడు. సర్వైవ్ అయి బయటకు వస్తాడు. కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో సర్వైవ్ అవ్వడం అంటే 1,00,000 మందిలో 5,000 మంది సర్వైవ్ అయ్యారు. దాంట్లో ఒకడు వీడు దాన్ని ఆ సైకాలజీని రాస్తాడు. ఆ సైకాలజీలో హీ ప్రపోజెస్ ఏ పాయింట్. ఆ పాయింట్ అంతకుముందు ఎవరు ప్రపోజ్ చేయలేదు. వాళ్ళు ఫ్రాయిడ్ కానీ లేకపోతే ఇతర సైకాలజిస్ట్ ఎవరు చెప్పని పాయింట్ ఒకటి చెప్పాడు. ఏమిటంటే ఆ పాయింట్, హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఇన్ఫినిట్ రిజర్వ్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అని చెప్పాడు. మీకు తెలియని సహనశక్తి మీలో ఇబ్బడి ముబ్బడిగా దాగి ఉన్నది. దాన్ని మీరు ట్యాప్ చేయాలంటే మనిషి ఎంతైనా సహించగలుగుతాడు. అంటే అంత పరిస్థితి వస్తుందని సహించాలని కాదు నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే యూ హ్యావ్ ది ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఇన్ ఎవ్రీథింగ్. ఆత్మశక్తి అలాంటి. మీ స్వరూపం మీరు తెలుసుకోలేకపోతున్నారంటే. ఆత్మ యొక్క శక్తి ఏ అంశంలో చూసినా ఆత్మ అనంతమే, ఏ ఆస్పెక్ట్ లో చూసినా అనంతమే. ఈ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇన్ఫినిట్. యూ కెన్ నెవర్
నో ఆత్మ ఫుల్లీ. అంచేతనే ఆత్మజ్ఞానము అంటే అనాత్మని అనాత్మతో తెలుసుకోవడమే. ఆత్మని ఫుల్ గా తెలుసుకుని ఆత్మజ్ఞానం ఏం లేదు. ఎందుకంటే ఆత్మ అనంతం. అనంతాన్ని ఫుల్ గా తెలుసుకుంటే ఇంకా అనంతం ఏమిటది? ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇన్ఫినిట్. కాబట్టి ఎండ్యూరెన్స్ మనకు ఉంది. ఆ సత్యాన్ని గుర్తించాలి. ముందు గుర్తించి ఇప్పుడు మీరు మైండ్ని క్లీన్ చేసి అంతఃకరణ శుద్ధి చేసి ఇప్పుడు మీరు హెల్త్ స్ట్రాటజీ వేయండి, తక్కువ వర్క్ చేస్తుంది. ది హెల్త్ ఇండస్ట్రీ ఇట్ జస్ట్ కాన్ డూ ఎనీథింగ్ టు యూ. ఇన్ స్పైట్ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ యూ విల్ బి హెల్దీ. రియల్లీ దే వోంట్ అలౌ us టు బి హెల్దీ. వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే మన శరీరాన్ని మన హెల్త్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే వాళ్ళు మన హెల్దీగా ఉండనివ్వరు. మనం హెల్దీగా ఉంటే వాళ్ళ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది? వాళ్ళు మనని ఏవో ఈ కార్డులు ఆ కార్డులు ఇచ్చేసి అలాగ వాళ్ళ చుట్టూ తిప్పించేసుకుంటూనే ఉంటారు. కాబట్టి సో ఎనీవే లింగోపాధి వృక్షం ఆశ్రిత. మనస్సేనండి, సర్వం మనస్సే. ఇక్కడ వృక్షం అంటే లింగోపాధి. ఊరికే దేహం అని చెప్పేసి ఊరికే దృష్టాంతం కోసం చెప్పినా ఇక్కడ వృక్షం లింగోపాధే. మనస్సు అనే ఉపాధిని ఆశ్రయించి ఉన్నాడు. అందులో భోక్త కదండి, భోక్తృత్వం కదా. సో సుఖదుఖారూపమైన ఫలాన్ని తింటున్నాడు. ఈ సుఖదుఖమైన రూపమైన ఫలం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టుకి కొమ్మల నుంచి పుడతాయి పళ్ళు. ఆ కొమ్మలు కర్మ. నిన్న చెప్పాను మీకు, కర్మయే కొమ్మలని. సో కర్మఫలం అది పుడుతూ ఉంటుంది. కర్మ పరిపక్వమై పండు పుడుతుంది, కర్మఫలం పుడుతుంది. చెట్టు నుంచి ఒక పండు పుట్టినట్టుగా. అది ఒకప్పుడు తీయని పండు ఉంటుంది, ఒకప్పుడు పుచ్చు పండు కూడా వస్తుంది. సుఖదుఖ లక్షణం. పండు అన్నది ఎప్పుడు మన దెబ్బతీస్తుందో మనం చెప్పలేం. ఎప్పుడైనా మన దెబ్బతీయచ్చు. సో సుఖదుఖ లక్షణం ఫలం. స్వాదు. స్వాదు అంటే తీయనిది అని డిక్షనరీ మీనింగ్. కానీ శంకరులు అంటున్నారు తీయని, ఉడికే మంత్రంలో స్వాదని వేశారు, తీయని పండు అని. సమానం తీయగానే ఉండక్కర్లేదు, మోస్ట్లీ తీయగా ఉండొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అనేక విచిత్ర వేదనా ఆస్వాద రూపం. వేదన అంటే పెయిన్ కాదు, వేదన అంటే భావం, జ్ఞానం, తెలుసుకుంట. సో మానసిక ప్రత్యయం, అనేకములైన మానసిక ప్రత్యయాలు ఉంటాయి. మానసిక ప్రత్యయాలు, జ్ఞానాలు, మానసిక జ్ఞానము. సుఖదుఖం అంటే జ్ఞానం అండి. సుఖము అంటే జ్ఞానమే సుఖము, జ్ఞానమే దుఃఖం. ఒక సమాచారం తెలిస్తే సుఖం, ఇంకో సమాచారం తెలిస్తే దుఃఖం. ఇంద్రియ జ్ఞానం కూడా, ఇంద్రియాల ద్వారా కలిగే సుఖ దుఃఖాలు కూడా జ్ఞాన రూపాలే. ఎనీవే విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.